ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. Reading from Srimad Bhagavatam, Canto 7, Chapter 7, Shloka number 29. Tatropaya sahasranam ayam bhagavato ditaha yadishvare bhagavati yata yairanja saratihi తత్రోపాయ సహస్రాణం అయం భగవతోదితః యదీశ్వరే భగవతి యథా యైరంజ సారథిః తత్రోపాయ సహస్రాణం అయం భగవతోదితః యదీశ్వరే భగవతి యథా యైరంజ సారథిః. Yes. తత్రోపాయ సహస్రాణం అయం భగవతోదితః ఈశ్వరే భగవతి ఈశ్వరే భగవతి యదా హేరంజ సారథి తత్రోపాయ సహస్రాణం మాతాజీస్ తోదితః యదీశ్వరే భగవతి యథా యైరంజ సారథిః తత్రోపాయ సహస్రాణం అయం భగవతోదితః యదీశ్వరే భగవతి యథా యైరంజ సారథిః. వాట్ మీనింగ్? తత్ర దాని సంబంధమున, ఉపాయములలో, సహస్రాణం వేల కొలిదిగా ఉన్నట్టి, అయం ఇది, భగవతా ఉదితః దేవదేవునిచే చెప్పబడినది, యత్ ఏదైతే, ఈశ్వరే భగవంతునికి, భగవతి దేవదేవుడు, యథా ఎంతగా, యై దేని ద్వారానైతే, అంజస శీఘ్రమే, రతిః ప్రేమానురాగ పూర్వకమగు అనురక్తి. హరే కృష్ణ. జస్ట్ అనువాదము. సంసార బంధ విచ్ఛేదమునకు చెప్పబడిన నానా రకములగు పద్ధతులలో భగవంతునిచే స్వయంగా వివరింపబడినది, అంగీకరింపబడినది అయిన విధానమే పరిపూర్ణమైనదని గమనించవలెను. భగవత్ ప్రేమను వృద్ధి కావించడి ధర్మ నిర్వహణము చేయుటయే ఆ విధానము. భాష్యము. సంసార బంధము నుండి జీవుని ఉద్ధరించడి యోగ విధానములలో సాక్షాత్తుగా దేవదేవుడు ఉపదేశించిన విధానమే పరమశ్రేష్టమైనదిగా భావింపవలెను.
ఆ విధానము భగవద్గీత యందు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మములను పరిత్యజించి నన్నొక్కడినే శరణ వేడుము అని భగవంతునిచే చెప్పబడినది. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, సర్వ పాపముల నుండి నిన్ను నేను ముక్తుని గావింతును, భయము నందకము అని సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే ఆశ్వాస మొసగి యున్నందున అదియే సర్వోత్తమ విధానమై ఉన్నది. భక్తుని యోగక్షేమములను గాంచి అతనిని సర్వ పాప ఫలముల నుండి రక్షించునని భగవంతుడే ఆశ్వాస మొసగెను కనుక ఆ విషయమున చింతించవలసిన అవసరమే లేదు. పాప ఫలమే భవబంధనము. చెప్పండి, పాప ఫలమే భవబంధము. అట్టి కామ్యకర్మ ఫలమును అదొక్కటి చాలు. అట్టి కామ్యకర్మ ఫలమును నశింపజేయుదునని దేవదేవుడు ఆశ్వాస మొసగినాడు కనుక చింతించవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. కనుక ఆత్మస్వరూపుడనని తెలుసుకొని భగవత్ సేవలో నెలకొనిడి పద్ధతియే సర్వోత్తమము. వేద విధానమంతయు ఈ సిద్ధాంతము పైననే ఆధారపడి ఉన్నది. వేదములందును తెలుపబడిన ఈ పద్ధతిని మనుజుడు ఈ రీతిగా తెలుసుకొనగలడు. యస్య దేవే పరాభక్తిర్ యథాదేవే తథాకురో తస్యైతే ఖచ్చితం హర్త ప్రకాశంతే మహాత్మనః. దేవదేవుని యందు గురుదేవుని యందు ఆకుంఠితమగు విశ్వాసము కలిగిన మహాత్ములకు వేదజ్ఞాన సారమును అప్రయత్నముగానే వెల్లడియగును. శ్వేతాశ్వర తర ఉపనిషత్తు 6.23. మనుజుడు భగవత్ ప్రతినిధి అయిన విశుద్ధ భక్తుని గురుదేవునిగా స్వీకరించి భగవంతుని గౌరవించినంతగా ఆయనను గౌరవించవలసి ఉండును. విజయ రహస్యమిదియే. ఈ పద్ధతిని అనుసరించిన వానికి పరిపూర్ణమగు విధానము వెల్లడియగును. గురుదేవునికి శరణజొచ్చి సేవించుట ద్వారా మనుజుడు భక్తియోగస్థితికి రాగలడనియు పిదప భక్తియోగ నిర్వహణచే అతను క్రమముగా భగవంతుని యందు అనురక్తడగుననియు ఈ శ్లోకమునందలి ఏరంజస రతి అని పదం సమూహము సూచించున్నది. అట్టి భగవత్ అనురక్తి వలన అతడు భగవంతుణ్ణి చక్కగా నెరుగగలడు. వెరీ ఇంపార్టెంట్. నా వెనకాల చెప్పండి. ఇది గురుదేవునికి శరణజొచ్చి సేవించుట ద్వారా మనుజుడు భక్తి యోగ స్థితికి రాగలడని పిదప భక్తి యోగ నిర్వహణచే అతడు క్రమముగా భగవంతుని యందు అనురక్తుడగుననియు ఈ శ్లోకమునందలి ఏరంజసారతి అని పద సమూహము సూచించుచున్నది. అట్టి భగవత్ అనురక్తి వలన అతడు భగవంతుణ్ణి చక్కగా ఎరుగగలడు. అనగా భగవంతుని స్థితిని, తన స్థితిని, తనకు భగవంతునితో గల సంబంధమును మనుజుడు పూర్తిగా అవగతం చేసుకోగలడు. సరళమగు భక్తియోగ విధానముచే ఇది ఎంతయూ సులభముగా బోధపడగలదు. మనుజుడు భక్తియోగమున నెలకొనినంతనే దుఃఖ కారణము భవబంధ కారణము నశించిపోగలవు. ఇది ఎంతయూ రాబోవు శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. అది విజయ రహస్యము కూడా తెలుపుచున్నది. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు పంచతత్వ మహాభిషేకం. శ్రీ పంచతత్వ భగవానికి జయ. శ్రీ రాధా శ్యామ్ సుందర్ భగవానికి. ఎస్టర్డే నరసింహస్వామికి గృహప్రవేశం కూడానా మాయాపూర్లో. సో రెండు నేను చూడాల్సింది, బట్ శ్యామ్ సుందర్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. సరే, నో ప్రాబ్లం. వాట్ ఎవర్ అడ్వాన్స్మెంట్ నేను ఈ రెండు ఈవెంట్స్ చూడడం ద్వారా ఈ ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించగలిగేవాడును మేబీ మీ అందరికీ సేవ చేసుకోవడం ద్వారా అదే సేవని అదే అభివృద్ధిని నేను పొందగలను. సో ఐ హ్యాడ్ సమ్ సర్వీస్, సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అర్జెంట్లీ. సో బట్ స్టిల్ ది జర్నీ ఈజ్ వెరీ వండర్ఫుల్. నేను ప్రతిసారి జర్నీస్లో టార్గెట్స్ తీసుకుంటాను అనమాట. లాస్ట్ రెండు ఎస్ఐడిసి మీటింగ్స్కి నేను జయపత మహారాజ్ వారి మిల్వాకి టు మాయాపూర్ పుస్తకాన్ని కంప్లీట్ చేశాను. ఈసారి మా గురు మహారాజ్ కొత్త పుస్తకం వచ్చింది, గురు స్మరణం అని చెప్పి. గురు స్మరణం 196 పేజెస్ అనమాట. నేను అనుకున్నాను ఈ పుస్తకం కంప్లీట్ చేయాలని చెప్పి. అంతకుముందు 30 పేజీలు చదివాను. వెళ్తున్నప్పుడు 70 పేజీలు, రిటర్న్లో వస్తున్నప్పుడు 100 పేజీలు అయిపోవాలని చెప్పి. సో ఐ కంప్లీటెడ్ గురు స్మరణం బుక్. హరిబో. So now I have more 100 pastimes about my spiritual master, which I will share eventually in classes. సో ఈరోజు మనం చర్చించుకున్న శ్లోకం చాలా బ్యూటిఫుల్ శ్లోక. శ్రీల ప్రభుపాద్ అమేజింగ్ పర్పోర్ట్ రాశారు ఇక్కడ. తత్రోపాయ సహస్రాణం అయం భగవతోదితః యదీశ్వరే భగవతి యథా యైరంజసా రతి. సంసార బంధ విచ్ఛేదమునకు చెప్పబడిన నానా రకములగు పద్ధతులు భగవంతునిచే స్వయంగా వివరింపబడినది, అంగీకరింపబడినది అయిన విధానమే పరిపూర్ణమైనదని గమనించవలను. భగవత్ ప్రేమను వృద్ధి కావించడి ధర్మ నిర్వహణము చేయుటయే ఆ విధానము. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ తన యొక్క దైత్య సోదరులకి సహపాఠకులకి తన గురువు గారి నుంచి ఏమైతే విన్నాడో అది చెప్తున్నారు ఇక్కడ. ప్రహ్లాద్ ఈజ్ ఓన్లీ 6 years old బాయ్. 6 ఏళ్ల పిల్లవాడు ప్రహ్లాదుడు అప్పటికి. కానీ అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. కేవలం గర్భంలో ఉన్నప్పుడు విన్న విషయం. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే, నా ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేస్తున్నాను. సో ప్రహ్లాద్ ఈస్ టెలింగ్. సో తన యొక్క ముందు శ్లోకం లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. ఏమని చెప్పారంటే, రిమెంబర్ లాస్ట్ సండే ఫీస్ట్ ఐ స్పోక్ ఏ శ్లోక. ఎనీవన్ రిమెంబర్? అవునులే, గుర్తుండే. మనం కూడా ప్రహ్లాద్ అయిపోయిండే వాళ్ళం కదా. ప్రహ్లాద్ సేస్ దట్ యాక్చువల్గా ఈ జ్ఞానము అత్యంత ఉత్కృష్టమైనది. అప్పటికి చిన్నపిల్లలకు కానీ శూద్రులకు కానీ స్త్రీలకు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిని అర్థం చేసుకోగలరు, ప్రొవైడెడ్ మీరు కండిషన్ చెప్తారు ప్రహ్లాద్ మహారాజ్. శ్రద్ధ, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఫెయిత్ అని చెప్తారనమాట. ఏ విధంగా నేను నారదముని యొక్క సూచనలు శ్రద్ధగా విన్నాను, అదేవిధంగా మీరు నా మాటలు నమ్మినట్లయితే మీరు కూడా సాక్షాత్కారం వస్తుంది. ఆల్దో మీరు ఒక దైత్యపుత్రులు అయినప్పటికీ మీకు కూడా ఈ జ్ఞానము సాక్షాత్కారం వస్తుందని చెప్పారనమాట.
ఆ ఫర్దర్గా ఆ జ్ఞానము సాక్షాత్కారం గురించి ప్రహ్లాదుడు సీరియస్గా చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంసార బంధనానికి సంసార బంధము విచ్ఛేదం అంటే బ్రేకింగ్ ఆఫ్ బాండేజ్, వాటికి అనేక పద్ధతులు ఉన్నాయి. కానీ బెస్ట్ పద్ధతి ఏంటంటే భగవంతుడిచే ఇవ్వబడినది మరియు భగవంతుడిచే ఫాలో అవ్వబడినది, అది బెస్ట్ పద్ధతి. అండ్ దానిని పాటించడం ద్వారా ఏమవుతుంది, భగవత్ ప్రేమ వృద్ధి అవుతుంది అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు ఇక్కడ. సో ఎసెన్షియల్లీ ఈ జ్ఞానం గురించి చెప్తున్నారు. సో వేద అంటే జ్ఞానము, మన వేదాలు అంటూ ఉంటాము. యాక్చువల్గా వేదం అంటే ఏంటి, జస్ట్ ఇట్ మీన్స్ నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ అనేది రెండు రకాలు ఉంటుంది. శాస్త్రాలు అనేవి వైదిక శాస్త్రాలు, అందులో రెండు బ్రాంచెస్ అనమాట. బ్రాంచెస్ ఏమంటారు, శాఖలు. ఆ వైదిక జ్ఞానం అనేది రెండు శాఖలు. మొదటి శాఖ ఏంటంటే అది మెజారిటీ సెక్షన్, మొదటి శాఖ అనేది. ఆ మొదటి శాఖ దేని గురించి అంటే దట్ ఈస్ ఫర్ పీపుల్ హు ఆర్ కండిషన్డ్, అంటే అందరూ కండిషన్డే. అది ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉండి భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తులై ఉండి భౌతిక ప్రపంచంలోని భోగించాలని చూస్తుంటారో వారి కోసం ఉద్దేశింపబడినది, రైట్. దాన్నే ఆ యొక్క శాఖనే కర్మకాండ అంటారనమాట. సో దట్ ఇస్ కర్మకాండ. సో అందులో వాస్తవంగా ఏముంటుంది, ఓకే ఆనందం అంటే ఏంటి చెప్పండి. ఆనందం అంటే నీకున్న కోరికలు ఉంటాయి, నీ కోరికలను తీర్చుకున్నప్పుడు వచ్చే భావనే ఆనందం. అంటే భౌతిక స్థాయిలో ఆనందము అంటే నీ యొక్క కోరికలని ఆ మార్గం సుగమమైనప్పుడు ఆ కోరికలను తీర్చుకోగలిగినప్పుడు కలిగే భావనని ఆనందం అంటారు. సో వైదిక గ్రంథాలు అనేవి ఒక సెక్షన్ ఏంటది, అది ఆ జీవులకి అటువంటి మార్గము మనోభావం ఉన్న వాళ్ళ కోసము ఉద్దేశింపబడినవి. సో సరే నీకు భౌతిక కోరికలు ఉన్నాయా, నా దగ్గరికి రా. సివిలిటీ అంటే మెటీరియలిస్టిక్, నా దగ్గర రా, అవి తీర్చే మార్గాన్ని చెప్తున్నాను. అంటే వైదిక శాస్త్రాలు కూడా ఇట్స్ నాట్ దట్ శాస్త్రం అంటే కేవలము మనకి సంపూర్ణంగా భౌతిక కోరికలు ఉండకూడదు, లేకపోతే భౌతిక జీవితం వ్యర్థము, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. అది మాత్రమే కాదు మన శాస్త్రాలు చెప్పేవి. ఇక్కడ ఏమని చెప్తున్నాయంటే సరే నీకు అటువంటి భావన ఉన్నా వాటికి కూడా నా దగ్గరికి రా, వేరే దగ్గరికి వద్దు. భౌతిక సుఖం కావాలనుకున్నా సరే ఈవెన్ దాట్ శాస్త్రాలని పాటించు. ఎందుకంటే ధర్మానికి అవిరుద్ధంగా కానిటువంటి ధర్మంలో అంటే విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ధర్మ ఉంటూ దాన్ని ఎలా భౌతిక సుఖం పొందాలో మేము నీకు నేర్పిస్తాం, అది శాస్త్రం చెప్తుంది. అండ్ ఆ యొక్క బ్రాంచ్నే కర్మకాండ అంటారనమాట, కర్మకాండ అంటారు. కానీ అదే శాస్త్రం ఏమో చెప్తుంది, సరే నేను మీకు నేర్పిస్తాను ఈ సుఖము, కానీ అది మళ్ళీ చెప్తుంది కూడా ఏంటది, ఈ సుఖం నీకు తాత్కాలికమైన సుఖమే అండ్ ఇది నీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు అండ్ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు అని చెప్పి. సో శాస్త్రము ఇప్పుడు బయట ఒక బద్ధజీవి అనేవాడు తన భౌతిక ఆనందం కోసము అనేక కుప్పుగింతలు వేస్తూ ఉంటాడు, అనేక మార్గాలు అనుసరిస్తూ ఉంటాడు. సో శాస్త్రం అనేదాన్ని ఎస్పెషల్ కలియుగ ప్రోడక్ట్స్ అనే ఎలిమెంటే వాడికి దృష్టిలో ఉండదు. సో దట్ హస్ మెనీ థింగ్స్ టు బికమ్ హ్యాపీ. ఓకే మేబీ ఒక అలాగే అడ్వెంచర్స్ అంటూ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉంటారు, డ్రగ్స్, రకరకాల సినిమాలు చెప్పి వాటి వల్ల ఏమవుతుందంటే ఒక తాత్కాలిక సుఖం వస్తుందేమో కానీ వ్యసనం అనేది ఏర్పడుతుంది. ఆ వ్యసనం అనేది మనిషిని కాల్ చేస్తుంది. తర్వాత నువ్వు బయటపడాలనుకున్నా బయటపడలేరు మనిషి అనేవాడు. అండ్ లిటరల్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ మిజరీ. ఈ రోజుల్లో మెంటల్ ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువ అంటే కొన్ని సమస్యల దగ్గరకు వస్తున్నాయి, వాటిని ఐఎమ్ అనేబుల్ టు హెల్ప్ దెమ్. సార్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొంతమంది జీవితాలు చూస్తే మన జీవితం ఎంత సుఖంగా ఉన్నామా అని చెప్పి. మనకున్న యాంగ్జైటీస్ అన్నిటితో కలుపుకున్నా సరే కంపేర్డ్ టు సమ్ పీపుల్ వీఆర్ సో బ్లెస్డ్ సోల్స్. సో ఎనీహౌ, సో కొంత హ్యాపీనెస్ ఇస్తుంది కానీ అన్లిమిటెడ్ మిజరీ ఇస్తుంది. కానీ శాస్త్రం కూడా నీకు ఆనందానికి మార్గాన్ని ఇస్తుంది, ఈవెన్ భౌతిక ఆనందం గురించి. అది శాస్త్రము విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ధర్మ. సో ఒకప్పుడు రోజుల్లో యాక్చువల్గా మనం ఇప్పుడు పుస్తకం పట్టుకుంటేనే అరే స్పిరిచువల్స్ అంటేస్తాము. బట్ ఇన్ ఎర్లియర్ డేస్ యజ్ఞాలు చేసే వాళ్ళని, యాగాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళని సన్యాసులు ఇవ్వాలి, దే ఆర్ మెటీరియలిస్టిక్ పీపుల్ అనేవాళ్ళు అనమాట. వాళ్ళని మెటీరియలిస్టిక్ పీపుల్ అనేవాళ్ళు, వాళ్ళని రిజెక్ట్ చేసేవాళ్ళు. స్వయాన భాగవతంలో మనము 5వ స్కంధంలో కదా
సో ఆ ఋషిస్ వాళ్ళు ఆ రిత్విక్స్ వాళ్ళు యజ్ఞం చేస్తారు, స్వయంగా భగవంతుడు వస్తాడు. అదే ఋషభదేవుడు అంగ మహారాజు అయ్యేస్తారు. నాభి మరియు మేరుదేవి వారికి పుత్రుడు కావాలని చెప్పి భగవంతుడు అంత గొప్ప పుత్రుడు కావాలని యజ్ఞం చేసినప్పుడు స్వయంగా భగవంతుడు వస్తాడు. అక్కడ సేజెస్ అందరూ కూడా ఏమంటారు, స్వామి మేము యజ్ఞం చేస్తాం, మీరు వచ్చారు కానీ మాకు మిమ్మల్ని సిగ్గేస్తుందని చెప్పి మీ ఎదురుగా నిలబడాలి, ఎందుకంటే మేము భౌతిక కోరికతో వచ్చాము, అయినా మీరు మాది భౌతిక కోరిక అని తెలిసి కూడా మీరు మా ముందు ప్రత్యక్షమయ్యారు, మీరు అంత దయామయులు, వీఆర్ ఫీలింగ్ అషేమ్డ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని చెప్పి. వాళ్ళ కోరిక ఏంటి, భగవంతుడితో అంతటి గొప్ప కుమారుడు నాకు కావాలని చెప్పి. అదంటే భౌతిక కోరిక అంటారు. దానికోసం వాళ్ళు ఏమీ జెనెటిక్ మోడిఫికేషన్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అవేం చేయలేదు. వాళ్ళు ఏం చేశారు, భగవంతుని నమ్ముకున్నారు. భగవంతుని నమ్ముకొని తపస్సు చేయాలి, వాళ్ళు పెద్ద హోమం చేస్తారు. స్వయంగా భగవంతుడు గరుత్మంతుడి మీద ప్రత్యక్షమయ్యాడు. మనమైతే వెంటనే సెల్ఫీలు తీసుకొని వాళ్ళు ఇన్స్టాలో ఫేస్బుక్లో పెట్టుకొని డామ్ డూమ్ కొట్టుకున్నాం మేడం. బట్ దే ఆర్ సేయింగ్, భగవంతుడు కనిపించగానే దే ఆర్ ఫీలింగ్ అషేమ్డ్. కృష్ణ క్షమించండి, భౌతిక కోరిక అడిగాము, అయినా మీరు ప్రత్యక్షమయ్యారు, మీరు అంత దయామయులు అని చెప్పి. సో ఇది భాగవతం స్టాండర్డ్ అనమాట. దిస్ ఇస్ స్టాండర్డ్ ఆఫ్ భాగవతం. ద లార్డ్ విష్ణు హెస్ కమ్ అంటే వాళ్ళ యజ్ఞం సక్సెస్. భగవంతుడు ప్రత్యక్షమైంటే యజ్ఞం సక్సెస్. అది అయినా సరే దే ఆర్ కన్సిడర్ అది యాక్చువల్ మెటీరియలిస్టిక్. భాగవతం దృష్టిలో భగవంతుడు అంత గొప్పవాడు నా పుత్రుడు కావాలనుకోవడం కూడా అది ఒక రకంగా భౌతిక కోరికనే. తప్పుడు కోరిక కాదు, తప్పుడు కోరిక కాకపోవచ్చు, కానీ భౌతిక కోరిక అది. సీల్ అక్కడ మనం మొహం ఎక్కడ పెట్టుకోవాలి, శ్యామ్ సుందర్ ముందు వెళ్ళినప్పుడు. సో బట్ నో ప్రాబ్లం, కృష్ణ ఈజ్ ఆల్ మర్సిఫుల్. సో సో ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందో కర్మకాండాల శాస్త్రం. సో అవి మనకి ఏంటది, అవి కూడా మనకి భౌతిక సుఖం గురించి మార్గాలు చెప్తూ ఉంటాయి. ఎలా ఏం చేస్తే ఎలా మీరు మీ కోరికలు తీర్చుకోవచ్చు, ఆ ప్రాసెస్ మొత్తము కర్మకాండ ప్రాసెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము మందిరానికి వెళ్ళినప్పుడు ఈవెన్ పూజారులు చెప్పే మంత్రాలు కూడా కర్మకాండ కింద వస్తాయి. వాళ్ళు ఎంత బ్లైండ్గా చెప్పేస్తూ ఉంటారంటే, కొన్నిసార్లు మేము వెళ్తాం, మాకు శరగం పెడితే పుత్ర పౌత్ర విరుద్ధస్తారు, అన్నాన్ని విరుద్ధస్తారు. ఊరు నాయన ఎవరి చూసి మాట్లాడుతుంది వాళ్ళ ముందే చెప్తాను. ఒకసారి చూసి మాట్లాడేది చెప్పాను అంటే అందరికీ ఒకటే మంత్రం అనమాట. సో దే ఆర్ లైక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ యూనో. సో ఇష్ట కామయాబి సిద్ధిరస్ అక్కడితో ఆపే అంటాం అనమాట. అది కూడా ఓకే, అష్టాశ్వర్యం కూడా మీరు శాంతివరకు ఇస్తాం కదా, ఇప్పుడు అంతకుమించి ముందుకు వెళ్ళొద్దు. సో దట్ ఈస్ హౌ పీపుల్ డూ ఇట్. కానీ శాస్త్రంకి వెళ్ళడం వల్ల ఏంటంటే, శాస్త్రం నువ్వు అడిగింది నీకు ఇస్తుంది తల్లి. సో తల్లి ఏది కాదందు ఇస్తుంది శాస్త్రం, కానీ శాస్త్రం చెప్తుంది దిస్ ఇస్ నాట్ ద అల్టిమేట్ అని చెప్పి. అప్పుడు రెండో సెక్షన్ చూపిస్తుంది అనమాట. ఆ రెండో సెక్షన్ ఏంటి, జ్ఞానకాండ. జ్ఞాన ఒకటి కర్మ, రెండవది జ్ఞాన. సో ఆ జ్ఞాన ఎలిమెంట్లోనే మల్టిపుల్ వింగ్స్ ఉంటాయన్నమాట. మీమాంస, అష్టాంగ, జ్ఞానం, తర్వాత సాంఖ్య, ఇలాగా అనేక శాఖలు ఉంటాయి, ఫర్దర్ సబ్ బ్రాంచెస్. ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా స్పిరిచువల్. ఫస్ట్ ఆస్పెక్ట్ ఇస్ ప్యూర్లీ మెటీరియల్, బట్ అది కూడా ధర్మానే, బట్ మెటీరియల్ అనమాట. సెకండ్ ఎలిమెంట్ ఈజ్ స్పిరిచువల్ యాక్చువల్లీ, రైట్. సో వీటిల్లో కూడాను సో ఎప్పుడైతే వ్యక్తి అనేవాడు, ఎందుకంటే బద్ధజీవిగా అదర్ సైడ్ వాళ్ళకి 100 రకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని శాస్త్రం అనుసారంగా పాటించినా సరే అనుకున్నది పొందుతాడేమో, పొందినా సరే దానివల్ల వాడు పెద్ద ఆనందమే పొందడు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ టైం బీయింగ్. యాక్చువల్గా మెటీరియల్ ప్లెజర్ డజన్ గివ్ యూ సాటిస్ఫాక్షన్, ఇట్ ఓన్లీ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్కి సాటిస్ఫాక్షన్ చాలా తేడా ఉంది. సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అంటే తెలుగులో నాకు తెలియదు, మీరు కూడా చెప్పలేరు నాకు తెలుసు, కానీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనకు దురద వస్తుంది, మనం ఏం చేస్తాము, గిటార్ వాయిస్తాం అనమాట. సో దానివల్ల నీకు ఒక తృప్తి వచ్చేస్తుందా, ఆ టయానికి రిలీఫ్, మళ్ళీ కాసేపు పోయాక మళ్ళీ గిటార్ వాయించాలని మనసు పడుతుంది అనమాట. సో ఇట్ ఈస్ లైక్ దట్. ఇప్పుడు ఆకలి అనేది ఇవన్నీ కూడా ఏంటి, సాటిస్ఫాక్షన్ కాదు, సాటిస్ఫాక్షన్, తాత్కాలికమైన ఇది. సో మెటీరియల్ హ్యాపీనెస్ అలాగనే అనుకుంటాం. సో పేదవాడు డబ్బున్న అనుకుంటాడు, డబ్బున్నోడు ఒక రాజు అవ్వాలనుకుంటాడు,
ఒక రాజు అనేవాడు ఇంద్రుడి పొజిషన్ దేవత అనుకుంటాడు, వాళ్ళు ఇంకా అనుకుంటారు అన్నమాట. కాబట్టి ఎవడు ఎక్కడున్నా సరే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. మెటీరియల్ లైఫ్లో ఎవరైనా చూడండి, నేను ఐ నో పీపుల్ హూ హ్యావ్ మోర్ దెన్ 10,000 crores ఇన్ విజయవాడ ఓన్లీ. వాళ్ళని అడగండి ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే నో. ఎనీ వన్ యాక్చువల్లీ మెటీరియల్ లైఫ్ ఇంకొంచెం పైకి వెళ్ళాలనుకుంటే తప్ప ఎవడు ఎక్కడున్నా సాటిస్ఫైడ్గా లేడండి అది. సో ది కీప్ ట్రయింగ్ మోర్ అండ్ మోర్ థింగ్స్. సో అలా వెళ్తూ ఉండడానికి ఎవరికైతే ఆ సుకృతి అవ్వచ్చు, లేకపోతే వాడు కొంచెం బుద్ధి ఉండొచ్చు, వాడికి అర్థమవుతుంది యాక్చువల్గా నేను ఒకప్పుడు అనుకున్నాను ఇది ఉంటే నేను హ్యాపీ అయిపోతానని చెప్పి. అది అనుకున్నది అయింది, అంతకన్నా ఎక్కువే అయింది. కానీ నా లైఫ్లో పెద్ద నాకే తేడా అనిపించట్లే. అది అందరికీ వర్తిస్తుంది, ఈవెన్ మాకు కూడా వర్తిస్తుంది. నేను విజయవాడ వచ్చినప్పటికీ నాకు బాగా గుర్తుకుంది, 13 లక్షల అప్పుతో నేను స్టార్ట్ చేశాను అనమాట. నేను చిన్నప్పటి నుంచి జీవితంలో అంటే మా తల్లిదండ్రులు నేర్పించారు అప్పు అనేది, మేము ఆ పదకు అర్థం తెలియదు మాకు. సో ఫర్ మీ లోన్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. 13 lakhs లోన్ తల మీద ఉంది ఇది. సో అది ఎలా తీర్చడం ఒక విషయము. నాకు 2018 మేలో స్టార్ట్ చేస్తే 2019 మేకి నా అకౌంట్లో ఫస్ట్ టైం ₹1,00,000 పడ్డాయి. అండ్ ఆ నెంబర్ ఎప్పుడు 5 digit నెంబర్ వస్తుందా నేను 1000 కళ్ళతో ఎదురు చూశాను అనమాట. 5 digit నెంబర్ 6 digit నెంబర్ ఎప్పుడు మారుతుందా అని చెప్పి. ఎప్పుడైతే 6 digit నెంబర్ అంటే అర్థం ఏంటి, 1 lakh plus. ఇట్ టుక్ మీ 12 months. అంత మేము అంటే ఎంత జాగ్రత్తగా బతికామో మాకు తెలుసును. 12 months ఇట్ టుక్ మీ. అనుకున్నాను సరే అమ్మయ్య నవ్వు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేశాను, ఇప్పుడు నాకేమి అంటే అంతకుముందు అనుకునేవాడిని ఆ నెంబర్ ఫిగర్ టచ్ అయితే నేను ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటాను, అప్పుడు నేను వేరే వాటి గురించి ప్రచారం గురించి ఆలోచిస్తాను, వేరే వాటి గురించి ఆలోచిస్తాను నా సాధన. సో ఆ ఫిగర్ టచ్ అవ్వడానికి 1 year పట్టింది. బట్ నాకేమీ ఆ సెన్స్ ఆఫ్ స్పిరిచువల్ సెక్యూరిటీ ఏం కలగలేదు. అనుకునేవాడిని అదైతే అయిందని చెప్పి. తర్వాత లేదు అప్పులు తీరాక నాకు ఆ సెక్యూరిటీ వస్తుందని చెప్పి. ఎగ్జాక్ట్గా 2.5 years తర్వాత అప్పులు మొత్తం క్లీన్ అయ్యాయి అనమాట. అమ్మయ్య నిశ్చింది పడుకోవచ్చు అని చెప్పి. బట్ స్టిల్ ఐ థాట్ లైక్ ఐ డెంట్ వెల్. ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల, భక్తుల దయ వల్ల కృష్ణ ఇస్ హ్యాపీ ఒక్కొక్కటిగా వస్తుందన్నమాట. సో ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాం, నిన్నటికన్నా ఈరోజు బెటర్, ఈరోజు కన్నా బెటర్ ఏమో. సో నెంబర్స్ మారచ్చు, కానీ అదేమీ నీకు నిజంగా ఆ స్పిరిచువల్ సెక్యూరిటీ అనేది ఏమి ఇవ్వదు. అదేమీ అండ్ ఆ స్పిరిచువల్ సెక్యూరిటీ అనేది ఎలా వస్తుంది నీకు? ప్రభుపాద భాష్యంలో చెప్పారు. ఏమని చెప్పారు? ఇంత మిమ్మల్ని మళ్ళీ చదవమని చెప్పించాను కదా. సెడ్ వెన్ యూ సర్వ్ గురు వైష్ణవాస్, గురు వైష్ణవ సేవ చేసినప్పుడు ఏమవుతుంది? భక్తి, భగవంతుని సేవ పట్ల నమ్మకం కలుగుతుంది. అంటే భగవంతుని పట్ల ఒక ఇది ఏర్పడుతుంది, భక్తి యోగ. అండ్ అప్పుడు భగవంతునికి సేవ చేయడం మొదలెట్టినప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీకు భగవంతుని పట్ల అటాచ్మెంట్ అనేది వస్తుంది. అటాచ్మెంట్ అనురక్తి అని ప్రభుపాద రాశారు. అండ్ ఎప్పుడైతే అటాచ్మెంట్ అనేది వస్తుందో ఆ తర్వాత నెమ్మదిగా భగవంతుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది. యూ కెన్ అండర్స్టాండ్ వాట్ కృష్ణ వాంట్స్ ఫ్రమ్ యూ. దిస్ ఇస్ ద ప్రాసెస్. అంటే కృష్ణుడు నిన్ను వింటున్నాడు, కృష్ణుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు, కృష్ణుడు నీకు మార్గనిర్దేశం చేస్తున్నాడు అనే స్ట్రాంగ్ ఫీలింగ్. మనందరూ ఒక లెవెల్ నమ్మకం ఉంటుంది, కానీ ఒక పిల్లలు ఉన్నారు వాళ్ళకి 100% ఫెయిత్, ఫాదర్ చూసుకుంటాడు, నెక్స్ట్ టైం భోజనాన్ని ఆయన చూసుకుంటాడు అని చెప్పి. మనకు ఆ విషయంలో డౌట్ ఏమి ఉండదు, రైట్? దట్ ఈస్ ద ఫీలింగ్ అనమాట. సో స్ట్రాంగ్ ఫీలింగ్ వీ హ్యావ్. సిమిలర్గా కృష్ణుడు నన్ను చూసుకుంటున్నాడు, నా మాట వింటున్నాడు, నా ప్రేయర్స్ని ఆయన వింటున్నాడు, అండ్ ఆయన నాకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద స్టేజ్. ఆ స్టేజ్ మనము ఆర్టిఫిషియల్గా అనుకున్నా సరే క్లాసులు చెప్పచ్చు, నలుగురికి చెప్పచ్చు, కానీ వాస్తవంగా నీకు ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది అది ఎప్పుడు వస్తుంది అంటే ఆఫ్టర్ యూ డెవలప్ అటాచ్మెంట్, భగవంతుని పట్ల ఆసక్తి. అండ్ ఆసక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే బై సర్వీస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ గురు. ఫస్ట్ గురువుని యాక్సెప్ట్ చేయాలి, ఆ తర్వాత అతని మార్గనిర్దేశకంలో ఇండిపెండెంట్గా నువ్వేమైనా చేసుకో, విల్ బి కన్ఫ్యూజ్డ్. అతని మార్గనిర్దేశకంలో నువ్వు భగవంతునికి సేవ చేయాలి. అలా చేసినప్పుడు వెన్ యూ డూ ఇట్ కన్సిస్టెంట్లీ
సిన్సియర్గా కన్సిడర్ చేసినప్పుడు ఆసక్తి అనేది ఏర్పడుతుంది, అనురక్తి అనేది ఏర్పడుతుంది. ఆ అనురక్తి అనేది ఈవెన్చువల్గా నీకు భగవంతునితో, భగవంతు యొక్క మనసు, ఇక్కడ ప్రభుపాద రాస్తారు కదా, ఏమని రాస్తారు ఎగ్జాక్ట్గా, అటువంటి భగవత్ అనురక్తి వలన అతడు భగవంతుని చక్కగా ఎరుగగలడు. సో యూ కెన్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడు నిన్ను ఏం కోరుకుంటున్నాడో అది నీకు అర్థమవుతుంది. మన స్థాయిలో ఇట్ ఇస్ బెటర్ వి ఆస్క్ డివోటీస్, బెటర్ వి ఆస్క్ అవర్ సుపీరియర్స్. బట్ ద సైన్స్ అయితే ఇది. అండ్ ఎప్పుడైతే ఆ అనురక్తి కలిగి భగవంతుడితో ఆ సంబంధం అనేది ఏర్పడి మొదలవుతుందో అప్పుడు వస్తుంది చూసారా, దాని సెక్యూరిటీ అంటారు. ఆ సెక్యూరిటీ నీకు 100,000 కోట్లు ఉన్నా సరే అది రాదు. యూ విల్ గెట్ ద సెక్యూరిటీ. సో ఎనీహౌ, యాజ్ అ సెడ్, కమింగ్ బ్యాక్, రెండో మార్గం ఏంటి? జ్ఞానకాండ మార్గం. అందులో అనేక ఉపశాఖలు ఉంటాయన్నమాట. సో ఎందుకంటే ఎప్పుడైతే ఒక బద్ధజీవి అనేవాడు అనుకుంటాడు అనమాట, అరే నేను ఏమైతే అనుకున్నానో అవన్నీ నాకు వచ్చాయి, అయినా సరే నాలో పెద్ద తేడా ఏం లేదు. సో వాట్ దెన్? శాస్త్రం చెప్తుంది, దే దెమ్సెల్వ్స్ యాక్చువల్లీ నో, దిస్ ఇస్ ద టెంపరీ పాత్, మీకు ఈ మార్గంలో రండి అని చెప్పి. నా మార్గంలో ఒక యోగా రూరుడు కాదంటది, యోగా ల్యాడర్, అనేక మార్గాల్లో నెమ్మదికి వెళ్ళి ఫైనల్గా అష్టాంగ యోగ మార్గానికి వస్తాడు. ఆ అష్టాంగ యోగ మార్గంలో పెర్ఫెక్షన్ స్టేజ్ ఏంటంటే సమాధి, ధారణ, ధ్యాన, సమాధి. ఆ ధ్యాన సమాధి స్థాయిల్లో అతడు తన హృదయంలో, అతడు ఇఫ్ ఈజ్ ఏ పర్సనల్ యోగి, అప్పుడు అతని హృదయంలో అతను భగవంతుని చూడగలుగుతాడు. ధారణ స్థాయిలో భగవంతుని చూడగలుగుతాడు. అప్పుడు భగవంతుని చూసినప్పుడు అప్పుడు అది ఏమవుతుంది, అతనికి అర్థమవుతుంది భగవంతుడు ఎలాగా విభు నేను అని చెప్పి, ఎలా భగవంతుడు అన్లిమిటెడ్ అండ్ మోస్ట్ మెగ్నిఫిషెంట్, నేను ఇన్ఫైనటిసిమల్, భగవంతుడు ఇన్ఫైనైట్ అని చెప్పి. అప్పుడు అతను ఆటోమేటిక్గా శరణాగతం అయిపోతాడు. ఈరోజు ఎంత మెటీరియలిస్టిక్ పర్సన్ అయినా సరే భగవంతుడు విశ్వరూపం చూపిస్తే వాడు కాళ్ళు చేత వణికిపోయి పడిపోవాల్సిందే, అవునా కాదు? భయంతో, ఇక్కడ భక్తితో అనమాట. సో ఆ యోగి అనేవాడు సంపూర్ణంగా సరెండర్ అయిపోతాడు, భగవంతుని చూడగలుగుతాడు. చూసినప్పుడు అర్థమవుతుంది భగవంతుడు ఎంత గొప్పవాడే, తను ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పి. దెన్ హీ యాక్చువల్లీ సరెండర్స్. భక్తి యోగ మార్గంలో మనం ఈ ఎంటైర్ లాంగ్ ప్రాసెస్ చేయలేకపోవచ్చు. భక్తి యోగ వేరే వాటి మీద ఆధారపడలేదు కాబట్టి. బట్ అదర్వైజ్ ద రెగ్యులర్ రొటీన్ అయితే దిస్ ఇస్ ద రొటీన్. బట్ ఇన్ బోత్ కేసెస్ అల్టిమేట్ కంక్లూజన్ ఏమవ్వాలి అంటే, పర్ఫెక్షన్ స్టేజ్లో ఏ విధంగా భగవంతుడు హీ ఈజ్ ద సుప్రీం, నేను ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పి. కాబట్టి నేను నా ఆనందం కోసం 100 కుప్పిగంతులు వేయాల్సిన అవసరం లేదు. నేను భగవంతునికి సంపూర్ణంగా శరణాగతం అవ్వగలిగినప్పుడు భగవంతుడే సంపూర్ణంగా నా యొక్క యోగక్షేమాలని చూసుకుంటాడు అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అహం త్వాం సర్వ పాపేభ్యో. సో అప్పుడు అతనికి ఈ యొక్క అటాచ్మెంట్స్ నుంచి విముక్తి కలుగుతుంది. బికాజ్ ఈ మిగతా అన్ని కోరికలు పోతాయి. ఎందుకంటే కోరికలు ఉన్నప్పుడే బంధనం, అది లేనప్పుడు సంపూర్ణంగా విముక్తి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్. సో దట్ ఈస్ భక్తి యోగా. సో అందుకని భగవద్గీతలో కంక్లూజన్లో కృష్ణుడు అన్ని మార్గాలు చెప్పిన లాస్ట్కి ఏం చెప్తాడు, కంక్లూజన్ ఏమని చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్తారనమాట. సో భగవద్గీత ఇక్కడితో సమాప్తం అవుతుంది. అండ్ భగవద్గీత ఎక్కడితో సమాప్తం అవుతుందో భాగవతం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అది వీ డిస్కస్ దిస్ బిఫోర్, రైట్? సో వేర్ గీత ఎండ్స్, భాగవతం బిగిన్స్. సో భాగవతంతో స్వయంగా కృష్ణుడు గ్రంథావతారం భాగవతం. సో కృష్ణుడు స్వయంగా ఇచ్చింది ఆ భగవద్గీత కృష్ణుడు స్వయంగా చెప్పాడు. భాగవతం కృష్ణుడు గురించి చెప్పబడింది అండ్ అది కృష్ణుడే స్వయంగా కూడా. సో భాగవతం ప్రారంభమే ఎలా అవుతుంది, ధర్మ ప్రోజిత కైతవత్ర అని చెప్పి, రైట్? ధర్మ ప్రోజిత అంటే పక్కకు పెట్టేయండి. దేన్ని పక్కన పెట్టేయాలి? కైతవ అత్ర ధర్మ అంటే సమస్త కైతవ ధర్మాలని పక్కన పెట్టేయండి అని చెప్పి భాగవతం వెరీ సెకండ్ శ్లోకాలు చెప్పబడుతుంది అనమాట. వెరీ సెకండ్ శ్లోకాలు చెప్పబడుతుంది. సో భగవద్గీత కంక్లూజన్ శ్లోక ఏదైతే ఉందో భాగవతం బిగినింగ్ శ్లోకాలే అది. భగవద్గీత కంక్లూజన్ ఏంటి, అన్ని ధర్మాలను పక్కన పెట్టండి, కైతవ ధర్మాలు. ఆ కైతవ ధర్మాలు ఏంటి, కేవలం కర్మకాండ మాత్రమే కాదు, ఆ జ్ఞానకాండ జ్ఞాన శాఖలో కూడా భక్తిని పక్కన పెట్టించి మిగతా అన్ని మార్గాలని పక్కన పెట్టేయండి అని చెప్పి. అదే ఎలిమెంట్ని భాగవతం అక్కడితో స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ భాగవతం బిగిన్స్ ఫ్రమ్. దట్ యు జస్ట్ యాక్సెప్ట్ మీ. సో నిర్మత్సరాణం సతామని
వాస్తవంగా అది కంప్లీట్గా ప్యూర్ సోల్గా చెప్పి. అండ్ అలా భాగవతం శ్రద్ధగా వినడం వల్ల ఏమవుతుంది, శ్రీమద్ భాగవతం మహామునిగితే కింవా పర ఈశ్వర, వేరే ధర్మం అవసరం లేదు. సాధ్యో హృది అవరుద్యతే అత్ర కతిభి శుశ్రుభి తక్షణాత్ అని చెప్పి అలా చేయడం వల్ల ఏమవుతుంది, అటువంటి సాధక హృదయంలో శీఘ్రంగా భగవంతుడు తమ హృదయంలో ప్రవేశిస్తాడు, తన హృదయాన్ని అన్లైటన్ చేస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. సో వేర్ గీత ఎండ్స్ భాగవతం బిగిన్స్. సో భగవద్గీతలో సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల యొక్క ఫర్దర్ డిస్క్రిప్షన్, ఆ సూత్రాల యొక్క ఎక్స్ప్లెనేషన్స్, రైట్, సమ్ పాస్ట్ టైమ్స్, ఇవన్నీ కూడా భాగవతంలో ఉంటాయన్నమాట. సో భగవద్గీత ప్రిలిమినరీ అయితే భాగవతం గ్రాడ్యుయేషన్, రైట్. సో భాగవతం రెగ్యులర్ చదవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ రతి అనేది మనకి ఏర్పడుతుంది. తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఇస్ చైతన్య చరితామృత. ఇక్కడ భాగవతంలో ఏవైతే ధర్మాలు చెప్పారో, భక్తి గురించి ఏమైతే చెప్పారో, అవన్నీ కూడా మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ కావాలి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కావాలన్నమాట. అది భగవంతుడే స్వయంగా అది మనకి చేసి చూపిస్తున్నారు శ్రీ చైతన్య చరితామృతంలో. భాగవతం చెప్తుంది, ఏమని చెప్తుంది, 1.2.6 వాటి శ్లోక ఆహేతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధతి అని చెప్పి. వాట్ ఇస్ దట్ బిగినింగ్ వర్డ్? సవై పుంషో పరో ధర్మో యతో భక్తి అధోక్షజి ఆహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధతి చెప్పి. సో అలాగే భాగవతం చెప్పింది. సో కానీ ఏ ఆత్మ సుప్రసిద్ధతి, అటువంటి వ్యక్తి సంపూర్ణంగా ప్రశాంతంగా ఉంటాడని చెప్పి. సో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనకి చైతన్య చరితామృత చదివి తెలిసిపోతుంది. యూసీ చైతన్య చరితామృత మనం చదివినట్లయితే వాస్తవంగా చైతన్య చరితామృత ఏంటంటే ఒక సెట్, అందులో విలన్స్ ఎవరు ఉండరు, అందరూ మంచివాళ్ళే. సో వేర్ ఎవ్రీ వన్ ఇస్ ఎ ప్యూర్ డివోటీ. ఈరోజు మన టెంపుల్ అంటే ఇమాజినేషన్, ఒక కేస్ స్టడీ, ఎవ్రీ వన్ శుద్ధ భక్తులు అయిపోయారు. ఇక్కడ 100% శుద్ధనామం జపం చేస్తున్నారు. కృష్ణుడు తప్ప, కృష్ణుడి సేవ తప్ప వేరే అల్టీరియర్ మనం లేనేలేవు. నేను ఫస్టా, నేను లాస్టా, ఎందుకంటే డబల్ ఉత్సాహంతో పనిచేస్తున్నాము, కానీ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ లాస్ట్ సంబంధం లేదు. అలాగ పరిస్థితి మనకు వచ్చింది అనుకుందాము. అప్పుడు ఎలా ఉండబోతుంది, ఎలా తెలుసుకోవాలంటే, ప్రభు ఎక్కడ అలా ఉంది, ప్రభు ఎగ్జాంపుల్ చూపించండి అంటే, ఎగ్జాంపుల్ చైతన్య చరితామృత చదువు. సిసి ఇస్ దట్ ఎగ్జాంపుల్. సో సిసి లార్డ్ హిమ్సెల్ఫ్ భక్తుడు రోల్ ప్లే చేస్తున్నారు, అండ్ భగవంతుడు అడిగారు అందరూ భక్తుల రోల్ ప్లే చేస్తున్నారు. 100% ఎవ్రీ వన్ ఇస్ ప్యూర్ డివోటీ. హమ్ ఆప్కే హెన్కాన్ మూవీ అనమాట. ఓకే, ఏంది తెలియదు కదా, ప్రేమాలయం. అందరూ కూడా మంచి వాళ్ళే, విలన్లు ఉండరు, అయినా సూపర్ హిట్లు అవుతాయి అనమాట. సో ఎనీ హౌస్ అలాగనమాట చైతన్య చరితామృత, వేర్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ ప్యూర్ సోల్. సో భాగవతంలో చెప్పిన ప్రిన్సిపల్స్ మనకి ప్రాక్టికల్గా మనకి ఎక్కడ కనిపిస్తుంది, చైతన్య చరితామృత కనిపిస్తుంది. అందుకే చైతన్య చరితామృత ఇస్ కన్సిడర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్. అండ్ ఎక్కడ కూడా చెప్పారు యాక్చువల్గా, అది వండరింగ్. సో ఇంగ్లీష్లో ఏముంటుందంటే దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ స్పోకెన్ బై అండ్ యాక్సెప్టెడ్ బై ద లార్డ్ అని చెప్పి, దట్ ఈస్ ద టాప్ మోస్ట్ నాలెడ్జ్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ కూడా తెలుగులో ఏమని ఉందంటే, భగవంతునిచే స్వయంగా వివరింపబడినది, అంగీకరింపబడినది అని చెప్పి. భగవంతునిచే స్వయంగా వివరింపబడినది మరియు అంగీకరింపబడినది అని చెప్పి, విచ్ ఇస్ స్పోకెన్ బై ద లార్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై ద లార్డ్ ఇంగ్లీష్లో. సో ఐ వాజ్ వండరింగ్, యాక్సెప్టెడ్ బై ద లార్డ్ అంటే ఏంటి అని చెప్పి. చైతన్య మహాప్రభు, అవునా కాదా, మహాప్రభు యాక్సెప్టెడ్ దిస్ ప్రాసెస్, రైట్. సో చైతన్య మహాప్రభు భాగవతం జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేశారు, అదని స్వయంగా పాటించారు, కానీ భగవంతుడు దాన్ని పాటించాడు కూడా అనమాట. సో అప్లికబుల్ టు శ్రీ చైతన్య మహాప్రభు. సో 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 భగవద్గీత తర్వాత భాగవతం, తర్వాత చైతన్య చరితామృతం. సో అఫ్ కోర్స్, సో చైతన్య చరితామృతం చదవాలి అంటే మనము భాగవతం చదవాలి, అండ్ భాగవతం చదవాలంటే భగవద్గీత చదవాలి. బట్ దట్ ఈస్ ద జనరిక్ ట్రెండ్. కానీ శ్రీల ప్రభుపాద వారి కృప వలన, ప్రభుపాద భాష్యాల వలన మనం డైరెక్ట్ చదివినా సరే మనకి అర్థమవుతుంది. బికాస్ వెన్ వి సే దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్, భాగవతం మనం ఫస్ట్ చదవకుండా సెకండ్ చదవకూడదు, 10th చదవకూడదు, ప్రభు అలా చెప్పి 10th కంటే మానేస్తామా? వింటున్నాం కదా మనము. కానీ మరి వినకూడదు అన్నారు, ఎలా అర్థం చేసుకోవాలంటే, డైరెక్ట్గా నువ్వు విన్నామనుకోండి, అప్పుడు నువ్వు ఖచ్చితంగా తప్పులు చేస్తావు. కానీ ప్రభుపాద్ భాగవతం డైరెక్ట్ 10th కంటే చదివినా సరే ఇంకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 10th కంటే చదివినా సరే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గోపికి రాధాకృష్ణుడు రాసలీల నడుస్తుంది అనుకోండి, రాసలీల భాషలో ప్రభుపాద్ ఏమని రాస్తాడు, ఏమని రాస్తారంటే, యాక్చువల్గా ఈ గోపికలు ఆత్మలు, కృష్ణుడు భౌతిక ఇది కాదు, మనము మెటీరియల్ వ్యూ పాయింట్, స్పిరిచువల్ విషయాలు చూడకూడదు,
వీఆర్ నాట్ ద బాడీ వీఆర్ ద సోల్, కారు బాడీ డ్రైవర్ ఎగ్జాంపుల్ ఇచ్చి అక్కడ కూడా ప్రభుపాద చెప్తారు అనమాట. అంటే అసలు ఛాన్స్ ఎవరనమాట. ప్రభుపాద డజన్ గివ్ ఎనీ ఛాన్స్. ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నా సరే చదివినా సరే యూ విల్ నాట్ గెట్ మిస్గైడెడ్. దట్ ఈస్ ప్రభుపాద్. శిల ప్రభుపాద్కి దట్ ఈస్ ప్రభుపాద్. బట్ స్టిల్ మనం ఒక క్రమబద్ధంగా చదవాలి, కానీ మధ్యలో చదివినా సరే నష్టమైతే ఏమీ లేదు. సిమిలర్గా ఇక్కడ ఎంతమంది భాగవతం కంప్లీట్ చేశారు చెప్పండి, అడగను. అడిగితే ప్రభుజీ ఎలాంటి ప్రశ్నలు కొడతారంటారు నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ ఎంబారస్ యూ. సో నో ప్రాబ్లం, కానీ స్టిల్ మనం చైతన్య చరితామృతం కూడా చదవచ్చు. సో మీరు అందరూ నాకు ఆశీర్వదించండి. లాస్ట్ ఇయర్ నేను సంకల్పం తీసుకున్నాను. అంటే నాకేంటంటే చిన్నప్పటి నుంచి అంతే, మా మదర్ని ఫాదర్ని అడగండి, వాళ్ళ జీవిత కాలంలో 18 ఏళ్ళు ఇంట్లో ఉన్నాను కదా, ఒక్క రోజున ఇంట్లో పుస్తకం తీసలేదు అడగండి వాళ్ళని. మా తమ్ముళ్ళు అడగండి, మా నాన్నగారు ఎందుకు మా అమ్మగారు ఎందుకు, వాళ్ళు ఎలాగ ఇంట్లో ఉండరు. ఒక్కరోజు కూడా వాళ్ళు అడగండి, ఎప్పుడు పుస్తకం చూసారు అడగండి మా నాన్నగారిని చెప్తాడు. మనం నిజంగా తీయలేదనమాట. ఎగ్జామ్స్ అప్పుడు తీస్తాము, ఎగ్జామ్ ముందు రోజు అందరూ గుడాకేషలు అయిపోతాం అనమాట. వీలైతే కాలేజీలో ఉండిపోతాము, అక్కడ ఉండిపోతాము, కింద పోతాము, తల కింద తపస్సు చేస్తుంటాము. ఎగ్జామ్స్ చదువు మనంతా మన సూరత్వం అంతా ఎగ్జామ్ ముందు రోజే. ఇదే మనస్తత్వం నాది. సో ఇప్పుడు కూడా అదే మనస్తత్వం నడుస్తుంది. సో అందుకని నాకు నేను పరీక్షలు పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నాకు ఎవరు పరీక్షలు పెడతారు చెప్పండి. సో అందుకని ఎలా పరీక్షలు ఎంత బిజీగా ఉన్నా సరే సాధన అవదేమని భయంతో నా సాధన నేను ఇంప్రూవ్ చేసుకోవడం కోసము ఫుల్ టైట్. 16 మాల కష్టం. సరే ఒక పోస్టర్ రిలీజ్ చేయండి 3 రోజులు పోయాక, అది సిరీస్. అప్పుడు అది క్యాన్సిల్ చేయలేము, అది ఎగ్జామ్ లాంటిది అనమాట. దానికోసమైనా సరే చదువుతాము. సో అలాగనే అరే వయసు అయిపోతుంది, ఐ మీన్ సో ఎన్నాళ్ళు ఇలాగా చెప్పి చైతన్య చరితం చదవాలని చెప్పి లాస్ట్ టైం సంకల్పించుకొని లాస్ట్ గౌరవ పూర్ణిమకి 600 అయినా సరే నేను ఎంటైర్ ఆదిలీల చెప్తాను అని ఎందుకంటే అలాగా పోస్టర్ ముందే రిలీజ్ చేశాను. అలా రిలీజ్ చేయడం చచ్చినట్టు చెప్పాలి, లేకపోతే మెసేజ్ వచ్చేస్తాయి, ఇప్పుడు క్లాస్ ఉందా, ఈరోజు క్లాస్ ఉందా అని చెప్పేసి మన పూర్ణ భగవాన్ కృష్ణ మాతాజీ. సో అట్లీస్ట్ ఆ భయంతోనైనా సరే అమ్మో ఇల్లు నన్ను ఫాలోఅప్ చేసేస్తారని ఆయన అని చెప్పి ఆ భయంతోనైనా సరే రాత్రంతా కూర్చొని చదువుతూ ఉంటాను అనమాట. అలాగా బికాస్ చెప్పేవచ్చు, కానీ 100 మంది వింటున్నప్పుడు జస్టిస్ చేయాలి కదా, చదవాలి. సో ఆ విధంగా చైతన్య చరితామృత ఆదిలీల మొత్తాన్ని నేను చైతన్య భాగవతం కంప్లీట్ చదివాను అనమాట. లాస్ట్ టైం నేను హరిబోల్ చెప్పచ్చు, అంటే హరిబోల్ చెప్పడం వల్ల మీరు నన్ను ఆశీర్వదిస్తున్నారు. సో ఈసారి నేను మధ్యలో చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ రకంగా నేను ఖచ్చితంగా చదువుతాను అనమాట. బికాస్ నాకు తెలుసు మధ్యలీల అనేది మోస్ట్ నెక్టర్, చైతన్య చరితామృతంలో మోస్ట్ నెక్టర్ అనేది మధ్యలీల. శాండ్విచ్లో క్రీమే బాగుంటుంది కదా మోస్ట్ కదా. సో మధ్యలీల ఎక్స్టాటిక్గా ఉంటుంది. సో లైఫ్ ఎప్పుడూ బిజీగానే ఉంటాము, అవి ఎప్పుడు ఉండేవే. బట్ ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఐ విల్ స్టడీ. సో ఇప్పుడే రేపే పోస్ట్ చేసేస్తాను, రేపు లాస్ట్ మినిట్లో మళ్ళీ మర్చిపోతాను అలాగా. సో చైతన్య చరితామృతం మనము ఈసారి సో అగైన్ మీరందరూ కూడా ఇది అవకాశం. సో ఆఫ్ కోర్స్ చైతన్య చరిత్ర మధ్యలీల చాలా ఇంచుమించు 23 చాప్టర్లు ఉంటాయి, పెద్ద చాప్టర్లు. సో 50% ఈ ఇయర్ మనం కవర్ చేద్దాము, 50% మనము నెక్స్ట్ ఇయర్ కవర్ చేద్దాం. సో దిస్ వే వీ క్యాన్ ట్రై టు కవర్ చైతన్య చరితామృతం. బికాజ్ నాకు కూడా చాలా కోరికగా ఉంది, లైఫ్ రేపు మోర్ అండ్ మోర్ బిజీ అవుతున్నాం. సో ఆల్ ఆఫ్ యూ బ్లెస్ మీ సో దట్ చైతన్య చరితామృతం నేను చదివి నెక్స్ట్ ఐ కెన్ డూ స్మాల్ సర్వీస్ టు ఆల్ ద వైష్ణవాస్. శ్రీ చైతన్య మహాప్రభుకి. సో శ్రీ చైతన్య చరితామృత ఇస్ ద మధ్యలీల. యాక్చువల్ శ్రీల ప్రభుపాద్ ఒక కోట్ రాస్తారు. ఏమని రాస్తారంటే రేపు పొద్దుట భౌతిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో మెటీరియల్ లైఫ్ వీ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బీ. సో మేబీ పరిస్థితులు బాగాలే ఉండకపోవచ్చు, ఎంటైర్ ఇస్కాన్ సంస్థ లేకపోవచ్చు. నో సర్ప్రైజ్, మెటీరియల్ లైఫ్ వీ డోంట్ నో. అందుకే ప్రభుపాద్ ఇస్కాన్ బీబీటీ అని సెపరేట్ చేశారనమాట. ఒకటి పోయినా సరే ఉండాలన్నట్టుగా. ఎందుకంటే పుస్తకాలు అనేది ముఖ్యం, సంస్థ కన్నా కూడా ప్రభుపాద్కి పుస్తకాలు ముఖ్యం. అంత ఇంపార్టెంట్ గ్రంథాలు అనేవి ప్రభుపాద్కి. బికాస్ సంస్థ అన్నాక గవర్నమెంట్ పై ఒక్క సంస్థ మొత్తానికి ఒక్క తప్పు చేసినా సరే సంస్థ మొత్తానికి దెబ్బేస్తుంది. సో బట్ బీబీటీ ఈజ్ జస్ట్ బుక్స్ పబ్లిషింగ్, దాన్ని సెపరేట్ చేసి పెట్టారు ప్రభుపాద్. ఫండ్స్ సెపరేట్ చేసి పెట్టారు, ఇన్స్టిట్యూషన్గా సెపరేట్ చేసి పెట్టారు ప్రభుపాద్. సో ప్రభుపాద్ చెప్పారు లెట్ ఎవ్రీథింగ్ బీ గాన్, అండ్ అన్ని గ్రంథాలు పోని, అది కూడా ఎక్కడ మురుగు పడిపోయి ఒక్క చైతన్య చరితామృతం మిగిలినా సరే 10,000 సంవత్సరాల పాటు మన ధర్మం నిలబడి ఉంటుంది. దే నో లాస్, సీసీ సఫిషియెంట్ అని చెప్పారు ప్రభుపాద్. సో ప్రభుపాద్ సైడ్ అండ్ ప్రభుపాద్ చెప్తారనమాట. యాక్చువల్గా జలదూత యాత్రలో భాగంగా 40 days ప్రభుపాద్
ఆ యొక్క బోట్లో వెళ్తున్నప్పుడు, షిప్లో వెళ్తున్నప్పుడు ప్రభుపాద్ సేస్ దట్ రేపు ఎలా ఉండబోతుందో తెలియదు. 2 హార్ట్ అటాక్లు, సీ సిక్నెస్, సరైన ఆహారం ఉండదు, ఒక్క వైష్ణవుడు చుట్టూరా లేడు, పుట్టినరోజు నాడు ఒక్కరు లేడు విష్ చేయడానికి, జన్మాష్టమి రోజు నాడు ఒక్కరు లేరు సెలబ్రేట్ చేసుకోవడానికి, అక్కడ దిగిన తర్వాత ఎవరు ఉంటారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. సో ఎంత సందిగ్ధత మధ్య, ఎంతటి టర్మాయిల్ మధ్య ప్రాపర్ సేస్, కానీ నేను ఫుల్లీ బ్లిస్ఫుల్ బికాస్ నేను చైతన్య చరితామృతం నాతో ఒక ఫాల్ పట్టుకెళ్ళాను. ఐఎమ్ ఫుల్లీ అబ్జర్వ్డ్ ఇన్ చైతన్య చరితామృతం చెప్పాను అనమాట. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ నెక్టర్. మీరందరూ గౌరీ పూర్ణిమ రాబోతుంది. వీ షుడ్ హ్యావ్ అంబిషన్స్. స్పిరిచువల్ లైఫ్లో కోరికలు ఉండాలి. ఆ కోరికలు లేకపోతే ముసలు అయిపోతాం. ఆ కోరికలు ఉంటే నువ్వు ఎంతైనా సరే నువ్వు నవయవ్వనుడివే. వీ షుడ్ ఆల్ బీ యంగ్. యంగ్ అవ్వాలంటే మేకప్ వేసుకోవడం, బొటాక్స్ ఇంజెక్షన్ ఇచ్చుకోవడాలు ఇవన్నీ కాదు. యంగ్ మీన్స్ యువర్ థాట్స్ హ్యావ్ టు బి ఫ్రెష్. I always think I'm in 18s only. The sweet 16 and 18 నాకు అనిపిస్తుంది. బికాజ్ మైండ్ ఈజ్ యాక్టివ్, మైండ్ ఈజ్ ఫ్రెష్, దెన్ యూ విల్ ఆల్వేస్ బీ ఫ్రెష్. సో ప్రభుపాద్ 70s కూడా ఈజ్ వెరీ యంగ్ చైల్డ్. ప్రభుపాద్ కోరికలు అలా ఉండేవన్నమాట. కాబట్టి మనం అనుకోకూడదు, అరే నేను ముసలోని అయిపోయి అనుకోకూడదు. మనం అనుకోవాలి, నో, గౌరీ పూర్ణిమ వస్తుంది, ఐ షుడ్ రీడ్ చైతన్య చరితామృత్, ఐ షుడ్ హియర్ చైతన్య చరితామృత్, ఐ షుడ్ డెవలప్ టేస్ట్ ఫర్ చైతన్య చరితామృత్. బికాజ్ గౌరీ పూర్ణిమ వస్తుంది. ఈవెన్ మాకు ఇప్పుడు ఐసీసీ మీడియాలో కూడా చెప్పారంటే చైతన్య చరితామృతం ప్రమోట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ప్రమోట్ చేయండి మరియు అండ్ డిస్ట్రిబ్యూట్ యాజ్ మెనీ చైతన్య చరితామృత ఆల్సో. గర్ కొటేషన్ కూడా ఇచ్చారనమాట. సంథింగ్ ఏదో చెప్పారనమాట, కొటేషన్ కోట్ ఇచ్చారు అది. సో ఇంటింటికి చైతన్య చరితామృతం వెళ్ళాలి అని చెప్పి. సో ఐ ఆల్సో వాంట్ టు ప్రమోట్ చైతన్య చరితామృత్ అండ్ ఆల్సో వాంటెడ్ టు. కానీ అది ప్రమోట్ చేయాలని నాకు ఒక స్ట్రెంత్ కావాలి. దట్ స్ట్రెంత్ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఫ్రమ్ లార్డ్ చైతన్య బ్లెస్సింగ్స్ బై రీడింగ్ చైతన్య చరితామృత మధ్యలీల. సో మీ అందరి బ్లెస్సింగ్స్తోని ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను ట్రైన్లోనే, బట్ ఐ విల్ స్పీక్ చైతన్య చరితామృత. సో శ్రీ చైతన్య మహాప్రభుకి, గౌరీ పూర్ణిమ మహామహోత్సవ్కి. సో డివోటీస్ కూడా మీ యొక్క రెగ్యులర్ సాధనలో భాగంగా చైతన్య చరితామృత చదవండి మధ్యలీల. చదివి అప్పుడు మీ క్లాస్ విన్నప్పుడు దాన్ని ఇట్లు ఇంకా మీకు బాగా సింక్ అవుతుంది. ఎనీహౌ, సో ప్రహ్లాద్ ఈ స్పీకింగ్ సచ్ ఏ హై లెవెల్ ఫిలాసఫీ. ఇక్కడ ఫర్దర్గా ప్రహ్లాద్ మహారాజ్ ఏమని చెప్తున్నాడు అంటే, యూసి మన ప్రహ్లాద్ని చూసినట్లయితే ఆయన ఏమి ఎంత ప్రొఫౌండ్ ఫిలాసఫీ చెప్తున్నాడు. ఆయన ఏమి తన గురువు గారి పాదాల ముందు కూర్చొని వెళ్ళలేదు. ఆయన ఎలా చెప్పాడు, ఆయన నారద ముని తన తల్లికి చెప్పారు, గర్భంలో ప్రహ్లాద్ చెప్పాడు. సో గర్భంలో ప్రహ్లాద్ విన్నాడు. సో ప్రహ్లాద్ నారద మునిని చూడలేదు అలా అనుకుంటే. సో దట్ మీన్స్ అందుకనే మన ఈ యొక్క మార్గాన్ని ఏమంటారు అంటే శృత పంథ అంటారు. ప్రభుపాద రాస్తారు దగ్గర ఏమంటారు, శృత పంథ అని చెప్పి. పంథ అంటే మార్గం, శృత అంటే హియరింగ్. సో అవర్ ప్రాసెస్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ హియరింగ్, చూడడం కాదు. సో సిమ్లో కొంతమంది అంటారు, ప్రభుజీ మేము ప్రభుపాద్ చూడలేదు, ప్రభుపాద్ డిసైపుల్స్ ఆర్ సో ఫార్చునేట్, ప్రభుపాద్ డిసైపుల్స్ ఎంత అదృష్టవంతులు చెప్పి. కానీ ప్రభుపాద్ డిసైపుల్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈరోజు ఇస్కాన్లో? సో మెనీ ప్రభుపాద్ డిసైపుల్స్ లెఫ్ట్. ప్రభుపాద్ డిసైపుల్ కొంతమంది ప్రభుపాద్ డిసైపుల్ బయటకు వెళ్ళి ఇప్పుడు ప్రభుపాద్ రాసిన పుస్తకాల మీద దానికి వక్రీకరిస్తూ చాలా భాష, దాని గురించి పెద్ద చర్చ నడుస్తుంది అక్కడ. సో ప్రభుపాద్ చూశారు, ప్రభుపాద్ ఉన్నారు, ప్రభుపాద్ దీక్ష తీసుకున్నారు, బట్ నాట్ నెసరీ వాళ్ళందరూ ఈరోజు ఇస్కాన్లో లేరు. కానీ ప్రభుపాద్ చూడని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుపాద్ చూడని వాళ్ళు డైరెక్ట్గానే 76, 77లో చాలామంది ప్రభుపాద్ చూడలేదు. వాళ్ళు ప్రభుపాద్ శిష్యులు వాళ్ళు. అండ్ ప్రభుపాద్ దీక్ష కూడా లెటర్ ద్వారా ఇచ్చారు వాళ్ళు. బట్ వాళ్ళు నిరంజన్ మహారాజ్ లెటర్ ద్వారా ప్రభుపాద్ దీక్ష అయింది ఆయనకి. ప్రభుపాద్ చూశారు కూడా ఆయన. కానీ ఒక రష్యా మొత్తాన్ని ఈరోజు భారతదేశంలో కన్నా రష్యాలో ఎక్కువ మంది భక్తులు, అందులో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఇస్ నిరంజన్ మహారాజ్ యాక్చువల్గా. సో హీఈస్ ప్రభుపాద్ డిసైపుల్. సో యాక్చువల్గా ఫిజికల్గా మనం ఎంత మనం జనాలు చూస్తున్నామనేది అదంత ముఖ్యం కాదు. అది ఎంత మనము డైరెక్ట్గా వాళ్ళ పర్సనల్ టచ్ దొరుకుతుంది, పర్సనల్ అసోసియేషన్ దొరుకుతుంది, ఓకే. వపు సాంగత్యం ఇస్ గుడ్. ఇక్కడ వపు సాంగత్యాన్ని కూడా మనం అడ్వాంటేజ్ తీసుకోవాలన్నా సరే వాణి సాంగత్యం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ వాణి సాంగత్యం లేనప్పుడు వపు సాంగత్యాన్ని మనము, ఆ వాణి సాంగత్యం లేనప్పుడు ఆ వపు సాంగత్యాన్ని కూడా మనం యాక్చువల్గా అడ్వాంటేజ్ తీసుకోలేము. 2 days బిఫోర్ నాకు చాలా బాధేసిన విషయం, నేను ఒక జీబీసీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాను. నేను ఎందుకంటే నేను విజయవాడకి చేద్దాం అనుకున్నాను, మీ ఆశీర్వాదం కావాలని చెప్పి. ఆ సర్వేని అడిగితే అంటే సంహౌ ఐ ఫెల్ట్ ప్రభుజీ మహారాజ్ బ్లెస్సింగ్ ఇస్తే నాకు ఖచ్చితంగా అవుతుందని నమ్మకం ఉంది అన్నప్పుడు ఏముంది అన్నట్టుగా మాట్లాడారనమాట. సో ఐ వండర్డ్, అరే ఈజ్ ఎ పర్సనల్ సర్వెంట్ ఆఫ్ మహారాజ్, బట్ ఐ అండర్స్టూడ్ దట్ ఆయన కూర్చొని శ్రద్ధగా వినట్లేదు గురువుల నుంచి అని చెప్పి. వినేవాడు ఎప్పుడు అలా మాట్లాడడం.
సో మనం డైరెక్ట్గా మనం వినకపోవచ్చు, కానీ డైరెక్ట్గా మనం చూడకపోవచ్చు, కలవకపోవచ్చు, కానీ వినడం ద్వారానే మనకి డైరెక్ట్గా ఉండి ఎంత అదృష్టం లభిస్తుందో అంతే అదృష్టం లభించగలదు. సో కృష్ణుడు 5,000 ప్రభుపాద ఎప్పుడు చెప్తుండే 5,000 సంవత్సరాల ముందు కృష్ణుడు అర్జునుడు బోధించుండొచ్చు, కానీ ఎవరైతే అదే గురు పరంపరలో కూడా అర్జునుడి అదే గురు పరంపరలో వింటారో వాళ్ళకు కూడా అర్జునుడు వినడం ద్వారా ఎంత హృదయ పరివర్తన జరిగిందో అంతే హృదయ పరివర్తన అనేది వాళ్ళకు కూడా జరుగుతుందని ప్రభుపాద ప్రతిదాగా చెప్తారు. సో ఫిజికల్ ప్రాక్సిమిటీ ఇస్ నాట్ సో ఇంపార్టెంట్. చాలా మంది ప్రభుత్వం ఇస్కాన్లో వేస్ట్, ఎందుకంటే ఇస్కాన్లో గురువులు శిష్యుల పేర్లే గుర్తుకుంటుంది వాళ్ళకి. చాలా కొంతమంది అంటే మీరు అనకపోవచ్చు, బయట వాళ్ళు అంటారు శిష్యుల పేర్లే వాళ్ళకి చాలా మంది గురువులు గుర్తుకుండదు, గురువు ఎక్కడ నా సమస్యలు తీరుస్తున్నాడు, గురువు నా ప్రాబ్లమ్స్ ఏం తెలుస్తున్నాయి, హౌ యాక్చువల్లీ గురువు నాకు దారి చూపిస్తున్నాడు. మెనీ పీపుల్ హ్యావ్ దిస్ కంప్లైంట్స్. అంటే అందుకని ఆ ఎక్స్క్యూజ్ వాళ్ళు దీక్ష తీసుకోరనమాట. దట్ ఈస్ ఎక్స్క్యూజ్ యాక్చువల్లీ. కానీ వాస్తవంగా నీకు యాక్చువల్గా స్పిరిచువల్ లైఫ్ మీనింగ్ తెలిస్తే వాళ్ళు మాట్లాడడం. ఆ గురువు వాడిని శ్రద్ధగా వినడం ద్వారా, ఆ గురువుకి ఏం కోరుకున్నాడు చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీ హృదయం ప్రకాశిస్తుంది. దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో. అప్పుడు ఆ గురువు బ్లెస్సింగ్స్ ద్వారా, ఎందుకంటే యూ ప్లీజ్డ్ హిమ్, నీకు ఆ టైంలో ఏం చేయాలో తెలుస్తుంది. యాక్చువల్గా నీకు మార్గనిర్దేశం చేస్తున్నాడు గురువు. శ్రీమద్ భాగవతంలో లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను. అది బ్రహ్మదేవుడికి యాక్చువల్గా బ్రహ్మదేవుడికి భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఎంత 4 శ్లోకాలు. కానీ బ్రహ్మదేవుడు దాన్ని చక్కగా ఫాలో అయ్యాడు కాబట్టి ఆ 4 శ్లోకాలు విస్తరించి సంపూర్ణ వైదిక జ్ఞానం అయింది. రైట్, ఐ స్పోక్ రైట్. అండ్ ఆల్సో స్పోక్ ఎన్ ఎగ్జాంపుల్. రాధేశ్వరంపురం మహారాజ్ కన్వర్జేషన్ చెప్పాను మీ అందరికీ. ఎంతమంది గుర్తుకుందే కన్వర్జేషన్? ఎస్, మిగతా గుర్తులేదా? ఓకే. యాక్చువల్గా ఐ డోంట్ నో చెప్పుకోవచ్చో తెలియదు. ఐసీసీ మీటింగ్స్ చెప్తాను ఇది, ఎందుకంటే మీరు నన్ను ఏమనుకోండి. ఐసీసీ మీటింగ్స్లో ఇప్పుడు అంటే ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్స్ మీటింగ్ నడుస్తుంది ఇప్పుడు మాయాపూర్లో. సచ్ దేర్ వన్ టెంపుల్ ప్రెసిడెంట్ కేమ్ టు మీ. నాకన్నా వయసులో సీనియర్, నాకన్నా పొజిషన్లో పెద్ద. ఆయన చెప్పాడు, ప్రభుజీ మీరు మీరు క్లాస్ టైం దొరుకుతుంది ప్రభుజీ, మీకును మేనేజ్మెంట్ చేస్తూ కష్టం కదా చెప్పింది. ఏం కష్టం ప్రభుజీ అని చెప్పి, వెరీ డిఫికల్ట్ చెప్పి ప్రభుజీ మా సీనియర్ రాజేశ్వర గౌరవంపు నాకన్నా వేరేట్లు మేనేజ్మెంట్ చేస్తూ కూడా అంత డీప్గా చెప్పగలిగినప్పుడు ఈ మాత్రం చెప్పలేకపోతే ఎందుకు ప్రభుజీ అని చెప్పి. బట్ ఈ సైడ్ అని చెప్పాడు, ప్రభుజీ నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ప్రతి క్లాస్లో వింటూ ఉంటానని చెప్పాడు అనమాట. ఫర్ మీ ఇట్ ఇస్ సర్ప్రైజింగ్. నేనే కాబట్టి టెంపుల్ అందరూ వింటారు ప్రభుజీ అని చెప్పి. అప్పుడు నేను విన్నాను, కానీ అప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో నాకు తెలియలే. సో తలదించుకుని నాకు భయం వేసింది ఆ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలని చెప్పి. బట్ అప్పుడు ఆయన చెప్పాడు, కానీ లాస్ట్ వీక్ మీరు ఇచ్చిన క్లాస్లో మీరు ఒక పాయింట్ చెప్పారు ప్రభుజీ, దట్ ఈస్ రియల్లీ నాకు టచ్ అయిన ప్రభుజీ చెప్పాడు అనమాట. అడిగాను ఏం పాయింట్ అని చెప్పి. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పారు ఆయన. ఏం చెప్పారు? మీరు చెప్పారు ప్రభుజీ ఎలాగైనా యాక్చువల్గా గురువు ఎలా మనం గైడ్ చేస్తాడని చెప్పి. ప్రతి సందర్భంలో గురువు నీ పక్కన ఉండలేకపోవచ్చు, నీ సీనియర్ దగ్గర ఉండలేకపోవచ్చు, కానీ వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని నువ్వు చెప్పినంత వరకు దాన్ని నువ్వు శ్రద్ధగా పాటించడం ద్వారా నువ్వు నీ సిన్సియారిటీని యూఆర్ షోయింగ్ యువర్ సిన్సియారిటీ. అప్పుడు అదేమవుతుంది, భగవంతుడు ప్రసన్నమవుతాడనమాట. దట్ ఈస్ ద శ్లోకానా యస్య దేవే పరాభక్తి అని అర్థం ఏంటి చెప్పండి. ప్రభుపాద భాషలో అదే రాస్తారు ఇక్కడ, యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురు. ఎవరైతే భగవంతుడికి మరియు భగవంతుడి యొక్క రిప్రజెంట్ గురుదేవుడికి పట్ల అది అకుంఠిత విశ్వాసం కలిగి ఉంటుందో అటువంటి వ్యక్తికి అప్రయత్నంగానే సంపూర్ణ వేద జ్ఞాన సారము వెల్లడి అగును అని చెప్పి. ఆల్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ ట్రూత్ విల్ బి రివీల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సచ్ ఏ పర్సన్. ఆ సాక్షాత్కారాలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి ఎవరికి? గురువు పట్ల భగవంతుని పట్ల అకుంఠితమైన దీక్ష అనేది ఉంటుందని చెప్పి. సో అదే కాన్సెప్ట్ నేను ఎగ్జాంపుల్ కేస్ స్టడీతో చెప్పాను నేను మీకు ఇక్కడ. సేవితే రాజేశ్వర మహారాజుని అడిగారు, నన్ను ఇంత ప్రాజెక్ట్ పంపిస్తున్నారు, అప్పట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండే పూణేలో, సో నన్ను ఎలా తెలుస్తుంది, నేను తీసుకునే ప్రతి నిర్ణయం మీరు కొన్ని ఆదేశాలు ఇచ్చారు, కానీ అక్కడ ఫీల్డ్లో దిగిన తర్వాత ప్రతిరోజు వేరు సిచ్యువేషన్స్ రావచ్చు, ప్రతిసారి మిమ్మల్ని నేను అడగలేని ఫోన్ చేసి, కానీ సొంత నిర్ణయం తీసుకుంటే అది తప్పు అవ్వచ్చు రైట్ అవ్వచ్చు, నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి. దానికి మహారాజు ఏమైనా సమాధానం చెప్పారు? ఎవరు చెప్తారు ఇక్కడ? కొత్త వాళ్ళను. ఎస్ మీరు చెప్పండి. కూర్చొని చెప్పర్లేదు. కరెక్ట్, థ్యాంక్ యూ. హరిబో, నేను ఏమైతే ఎక్స్ప్లిసిట్గా చెప్పాను, ఎక్స్ప్లిసిట్గా డైరెక్ట్ చెప్పాను,
దాన్ని నువ్వు ఎంత పక్కగా ఫాలో అయినప్పుడు ఆ తర్వాత నేను ఏదో చెప్పలేదో అది కూడా నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అని చెప్పి. అది మ్యాజిక్ ఏం కాదు అక్కడ, అది ప్యూర్ లాజిక్. దర్ ఇస్ నో మ్యాజిక్ ఇన్ దిస్. ఎలాగంటే యు ఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్, దెన్ వాట్ హ్యాపెన్స్, నువ్వు ఆ మార్గాన్ని, భగవంతుడు ఇచ్చిన మార్గాన్ని పాటిస్తున్నావు, గురువుని విశ్వసిస్తున్నావు, అప్పుడు లార్డ్ విల్ బీ హ్యాపీ, గురువు విల్ బీ హ్యాపీ. సో అప్పుడు నీకు పరమాత్మకి మార్గనిర్దేశం చేస్తుంది నీకు ఆటోమేటిక్గా. దిస్ ఆటోమేటికల్లీ దిస్ హ్యాపెన్స్. సో ఆయన పాయింట్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ యాక్చువల్గా నాకు నిజంగా చాలా ఆనందం వేసింది నాకు అది. సో ఐ వాజ్ వండరింగ్ నా గురువు, నా యొక్క శిక్షా గురువుల యొక్క ఐ అండర్స్టాండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ సోల్. నా అదృష్టం అది, నాకు అంత గొప్ప శిక్షా గురువులు దొరికారు. వాళ్ళ నుంచి వినడం వల్ల అది అట్లీస్ట్ థియరిటిక్గా తెలుసు ఎంత పాటిస్తున్నామో, అది నా సిన్సియారిటీ బట్టి ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఐ నో ఇట్. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అదే చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ వాట్ ఈజ్ అవర్ డిస్పోజిషన్ అని చెప్పి. ఐ వాజ్ రీడింగ్ దిస్ బుక్, మహారాజ్ ఈ పుస్తకం నేను చదువుతున్నాను. సో మహారాజ్ అంతే గురు స్మరణ అనే పుస్తకంలో, ఆ పుస్తకంలో వృందావన్ ప్రభు మహారాజ్ శిష్యులు ఫస్ట్ ఇనీషియల్ ఇయర్స్ ఆఫ్ మహారాజ్, అప్పుడు ఆయన గురువు కూడా కాదు, ఈ జస్ట్ సన్యాసి, వెరీ యంగ్ సన్యాసి, 38 years అలాగ నా వయసు సన్యాసి రాధనాథ్ మహారాజ్ అప్పట్లో. కానీ అప్పటికే ఆయన రేంజ్ వేరు, ఆయన క్లాస్ వేరు అనమాట ఆయనది. సో అప్పట్లో తర్వాత వెంటనే మహారాజ్ గురువు అవుతారు. అప్పటి సిస్టమ్ ఏంటంటే గురువుకి గురు పూజ అవుతూ ఉండేది, ప్రభుపాదకు కాదు. సో గురువుస్ కూడా గురు పూజ అవుతూ ఉండేది అప్పట్లో. సో డిసైపుల్స్ వరకు మాత్రమే ఉండేవాళ్ళు, వేరే డిసైపుల్స్ వేరే గురువు ఉంటే వాళ్ళు వేరే దగ్గర చేసుకునేవాళ్ళు అలాగా. తర్వాత ప్రభుపాద కూడా అయ్యేదన్నమాట ఇలాగా. సో మహారాజ్కి ఇలాగ మహారాజ్, సో మీకు మేము గురు పూజ చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు, సో మహారాజ్ సెడ్ దట్ నాలో ఏదైనా సరే నన్ను పూజించాలనుకున్నప్పుడు బికాజ్ ఆఫ్ మై వైష్ణవ క్వాలిటీస్, సో నాలో మీకు ఏదైనా నచ్చితే అదంతా 100% ప్రభుపాద్ కృప తప్ప వేరే ఏం నాకంటూ ఏం లేదు, నాకంటూ అస్తిత్వం ఏం లేదు, నాకంటూ వేరే ఉనికంటూ ఏమీ లేదు. సో కానీ మిమ్మల్ని మేము పూజించాలనుకుంటున్నాం మహారాజ్ మళ్ళీ అడిగినప్పుడు నేను ఏం చెప్పారంటే, సో ఇఫ్ ఇట్ ఆల్ నన్ను నువ్వు చూడాలనుకున్నప్పుడు, గురు పూజ నన్ను చూడాలనుకున్నప్పుడు శ్రీల ప్రభుపాద్ గారి యొక్క చరణ పాదాల దగ్గర చూడు. ఆ చరణ పాదాల దగ్గర ఉన్న ఆ డస్ట్ పార్టికల్స్లో నేను ఒక డస్ట్ పార్టికల్ అని చెప్పాను అన్నమాట. సో వెన్ యూ ఆర్ వర్షిపింగ్, నేను నిన్న చదివినప్పుడు నాకు నిజంగా ఎంత ఆనందం వేస్తుందంటే, ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు గురు పూజ మనము రోజు పాడుతున్నప్పుడు యాక్చువల్గా నేను ప్రభుపాదికి పాడుతున్నానా, నా దీక్షా గురువు పాడుతున్నానా, నా శిక్షా గురువు పాడుతున్నానా. సో ఆ కన్ఫ్యూజన్ నాకు అలా కొంచెం ఉండేది అనమాట. ఇప్పుడు శ్రీ గురు చరణరతి అన్నప్పుడు, సో అంటే ప్రతి స్ట్రాంజర్గా ఒక పర్టికులర్ పాస్ట్ టైం మైండ్లో గుర్తుపెట్టుకుంటాము. సో అది వండరింగ్ హూమ్ ఐ యాక్చువల్ ఐమ్ వర్షిపింగ్. సో ఎప్పుడైతే విన్నానో, ఇప్పుడు అంటే మామూలు కూడా ప్రభుత్వ దండపెట్టేవాడు పాదాలకు కూడా నమస్కారం చేస్తాము, పట్టుకొని చాలాసార్లు అని చేసుకుంటాం మనము. ఇప్పుడు మహారాజ్ సెడ్ నన్ను పూజించాలనుకుంటే నన్ను శ్రీ ప్రభుపాద పాదాల దగ్గర డస్ట్ పార్టికల్ చూడండి. సో ఆ పాదాలకు మీరు అలాగే చేసినప్పుడు ఆటోమేటిక్గా అందులో నేను ఉంటే కవర్ అయిపోయినట్టు, కాబట్టి సపరేట్గా నాకు వద్దు అని చెప్పారనమాట ఆయన. అఫ్కోర్స్ తర్వాత నెమ్మదిగా ఇస్కాన్ సిస్టమ్ ఇట్ వాజ్ రిమూవ్డ్. సో గురువు అంటే ప్రభుపాద్, సో ప్రభుపాద్కి పూజ మొదలుపెట్టారు. కానీ గురువులకు అవుతున్న టైంలో కూడా మహారాజ్ అలా చెప్పడం జరిగింది. సో ఐ వాజ్ వండరింగ్ యాక్చువల్గా సో వాట్ ఈస్ సో గొప్పవాళ్ళు ఊరికనే గొప్పవాళ్ళు అయిపోరు అని చెప్పి. గొప్పవాళ్ళు ఆయనకి ఎవరు చెప్పుంటారు ఈ పాయింట్ ఎలాగని, అంటే ఎంతటి ఉత్కృష్టమైన ఆయన స్థాయి ఇది ఏదో పుస్తకాలు చదివినంత మాత్రాన, లేకపోతే ఏదో లెక్చర్ విన్నంత మాత్రాన ఇవన్నీ వచ్చేవి ఇది. సో దేర్ కాన్షియస్నెస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్. దేర్ కాన్షియస్నెస్ కంప్లీట్గా వేరే స్థాయిలో ఉంటుంది వాళ్ళకి అలాగా. సో ఈ సెట్ దట్ ప్రభుపాద చరణ పాదాలు నన్ను ఒక డస్ట్ పట్టు పెట్టుకో, అప్పుడు ప్రభుపాద పూజిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నాది కూడా కవర్ అయిపోతుంది, సో సఫిషియెంట్ అని చెప్పి. సో మహారాజ్ సేస్, సో దే ఆర్ న్యాచురల్లీ వెరీ వెరీ హంబుల్. సో అనదర్ పాస్ట్ టైం, సో హిజ్ హోలీనెస్ రాధానాథ్ మహారాజ్ మాయాపూర్ వెళ్ళినప్పుడు, అప్పుడు పరంపూజ్ జయపత మహారాజ్ అడుగుతారన్నమాట, మహారాజ్ ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ భాగవతం క్లాస్ అని చెప్పి, మీరు దయచేసి భాగవతం క్లాస్ ఇవ్వండి అని చెప్పి. సో మహారాజ్ సేస్, మహారాజ్కి అది నచ్చదు అనమాట. అరే మీరేంటి నన్ను ఐ రిక్వెస్ట్ యూ అనడం ఏంటి అని చెప్పి. సో మహారాజ్ ఈ సేస్, నో మహారాజ్, యూ షుడ్ ఆర్డర్ మీ, దెన్ ఓన్లీ ఐ విల్ గివ్ అంటారు అనమాట.
మీరు నన్ను ఆర్డర్ ఇస్తేనే నేను ఇస్తాను చెప్పి. జయపతి మహారాజ్ సేస్, వై షుడ్ ఐ ఆర్డర్ యూ? వై షుడ్ ఐ, నేను ఎందుకు నీకు ఆర్డర్ ఎందుకు ఇస్తాను? ఐ విల్ ఓన్లీ రిక్వెస్ట్ యూ అంటారు అనమాట. మహారాజ్ సేస్, నో నో నో, యూ కాంట్ రిక్వెస్ట్ మీ, యూ హ్యావ్ టు ఆర్డర్. అది తెగదు అది. ఈరోజు ఇద్దరు చూస్తున్నారు డిసైపుల్స్, అటు సైడ్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య. నేను జయపతి మహారాజ్ సేస్, ఓకే, ఐ హంబ్లీ ఆర్డర్ యూ టు గివ్ భాగవత క్లాస్ అని చెప్పి. సో గురు మహారాజ్ సేస్, ఎస్ మహారాజ్, థ్యాంక్ యూ అని చెప్పి సాష్టాంగ ప్రణామం చేసి ఆసనం ఎక్కుతాను అనమాట. సో సో దే హ్యావ్ వెరీ 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 స్వీట్ ఎక్స్చేంజెస్, సో మెనీ స్వీట్ ఎక్స్చేంజెస్ అనమాట. ఐ హంబ్లీ ఆర్డర్ యూ అని చెప్పి. అంటే మహారాజ్ ఓకే అని చెప్పి, అంటే అంటే మహారాజ్ అనుకునేది అంటే ఆర్డర్ అయిపోయింది. జయపతి మహారాజ్ తన వారి తరపున చెప్పున్నారు, ఐఎమ్ హంబ్లింగ్ యూ టు ఆర్డరింగ్ అని చెప్పి. సో ఇంకో సందర్భంలో మహారాజ్ బర్త్డే, సో ఆయనకి కేక్ తీసుకొస్తారనమాట. వెస్టర్న్ అంటే పక్కన 6 క్యాండిల్స్ పెడతారు కదా. సో 6 క్యాండిల్స్ ఎందుకు పెడతారు నాకు తెలియదు, బట్ దేర్ మస్ట్ బి ఏ రీజన్. సో పక్కన గిరిరాజ్ మహారాజ్ కూడా ఉంటారు. సో సో ఆ మాతాజీ ఆ కేక్ తీసుకొచ్చి 6 క్యాండిల్ పెట్టి మహారాజ్ వదమంటారనమాట. సో మహారాజ్ ఆ క్యాండిల్ చూసి అంటారనమాట, ఏమంటారు, సో డూ యూ నో వాట్ ది 6 క్యాండిల్స్ రిప్రజెంట్ అంటారు. ఈ 6 క్యాండిల్స్ దేనికి ప్రాతినిధ్యం వహిస్తాయో తెలుసా అని అడుగుతారు. దానికి డివోటీస్కి అర్థం కాదంటే ఏం చెప్పాలో తెలియదు దానికి. మహారాజ్ సేస్, ది 6 క్యాండిల్ రిప్రజెంట్ మై 6 అనర్థాస్. నా హృదయంలో 6 అనర్థాలు రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఈ పుట్టినరోజు నాడు మీరు ఈ అనర్థాల నుంచి నన్ను బయటపడాలని కోరుకుంటున్నారు ఈ ఉదరం ద్వారా అని చెప్పి. సో అని అని అవుతారనమాట. భక్తులు చప్పటి కొట్టాలి, మామూలుగా చప్పటి కొట్టాలి, కానీ నా అనర్థాలని నేను ఏదో అంటే చప్పటి కొడతాం. అది ఆ భక్తులకు అర్థం కాదు అనమాట. గొంతులు వెలకేలాగాలి, కక్కలే అర్థం కాదు. వెంటనే గిరిరాజ్ మహారాజ్ మైక్ అందుకుంటారని చెప్తారు. మహారాజ్, ది 6 క్యాండిల్స్, ఈ 6 కొవ్వొత్తులు, దే డోంట్ రిప్రజెంట్ యువర్ 6 అనర్థాస్, దే రిప్రజెంట్, ఎవరు చెప్తారు? ఓకే, 6 ఆపులెన్సెస్. ఓకే, ఇంకా క్వాలిటీ 6 ఓన్లీ 26 కదా. గిరిరాజ్ మహారాజ్ సేస్, దీస్ 6 క్యాండిల్ రిప్రజెంట్స్ the 6 loving exchanges that you have imbibed in your community అని చెప్పి. అంటే మీ వైష్ణవ సంఘ కమ్యూనిటీలో 6 లవింగ్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటవి? దదాతి ప్రతిగహనాతి గుంకే మగ్యాత్ పృచ్చతి భుంక్తే భోజ్యతే. సో నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో వైష్ణవ సంబంధాలు అంటేనే 6 ఎక్స్చేంజెస్. సో ఏమంటారు, ది 6 క్యాండిల్స్ రిప్రజెంట్ ద 6 లవింగ్ ఎక్స్చేంజెస్. హరి బోల్. సో అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే దట్ దేర్ ఆర్ అనదర్ టైమ్ మహారాజ్ వాజ్ గోయింగ్ విత్ వృందావన్ ప్రభు. సో మహారాజ్ అంటారు, సో వృందావన్ ప్రభు హౌ ఆర్ యూ అని అంటారు. అంటారు, ఐఎమ్ ఫైన్ మహారాజ్ అంటారు అనమాట. ఓ, ఆర్ యూ ఫైన్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్? దట్ మీన్స్ యు ఆర్ ఇన్ మాయా అంటారు అనమాట. వృందావన్కి అర్థం కాదనమాట. ఎస్ మహారాజ్, ఐ మీన్ మాయా మహారాజ్, ప్లీజ్ డెలివరీ మహారాజ్ అంటారు అనమాట. అది అంటారు. అలాగే సరైన తన భుజం మీద చేసుకుని మహారాజ్ వెళ్తున్నప్పుడు ఎదురుగా ఇంకొక ప్రాపర్ డిసైపుల్ వస్తారనమాట. మహారాజ్ వెళ్తారు, మహారాజ్ హౌ ఆర్ యూ అంటారు అనమాట. ఇప్పుడు మహారాజ్ ఏమని చెప్పాలి? ఇప్పుడు ఆయన ఫైన్ అన్నారనుకుంటే వృందావన్ ప్రభు ఇప్పుడే. సో మహారాజ్ వృందావన్ ప్రభు చూస్తారనమాట. వృందావన్ ప్రభు అంటే ఆయన ఉడికి అడిగాడు, మహారాజ్ వెళ్ళిపోనా అని చెప్పి. దాన్ని మహారాజ్ సేస్, ఐఎమ్ ఫైన్ మహారాజ్ బికాస్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్ వైష్ణవాస్ లైక్ వృందావన్ ప్రభు అంటారు అనమాట. సో like I can say like many things. So every ప్రతి ఇంటరాక్షన్లో కూడా చూసినట్లయితే రిమెంబరెన్స్ ఆఫ్ కృష్ణ, ప్రతి ఇంటరాక్షన్లో కూడా. సో అది ఇట్స్ నాట్ యాక్టింగ్. సో యాజ్ సెడ్, ప్రీచింగ్ అంటే మనము లాజికల్గా ఫిలాసాఫికల్గా ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేస్తాం, ఎదురు వారికి కన్విన్స్ ట్రై చేస్తూ ఉంటాము. అది ఒక రకమైన ప్రీచింగ్. బట్ దీని గ్రేట్ సోల్స్ వీళ్ళందరూ ఎవరైతే నిజంగా ప్రభుపాదుల వారిని గురువులు అంత ఆకుంఠిత దీక్షతో, అంటే నేను ఇప్పుడు ఈరోజు రాధాన స్వామిని చెప్తాను ఎందుకంటే నేను చదివాను కాబట్టి. బట్ అదర్వైజ్ లైక్ ఎవ్రీ పర్సన్ హూ హెస్ సుడ్ స్ట్రాంగ్లీ, ఈరోజు వాళ్ళు అంత స్ట్రాంగ్గా ప్రభుపాద చరణపాదాలు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ హృదయాల్లో అంత సాక్షాత్కారాలు అనమాట.
సో వాళ్ళు యాక్చువల్ ఎక్స్ప్లిసిట్గా బ్రహ్మాండమైన క్లాసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అది. బికాజ్ మనం ఏం చెప్తున్నాము, మాయా ఇస్ బోగస్, కృష్ణ ఇస్ రియాలిటీ, కాబట్టి భగవంతుని ఆశ్రయం తీసుకోండి, భగవంతుడే మిమ్మల్ని చూసుకుంటాడు, మీ జీవితం ఆనందమయం అవుతుంది, ఇలా మనం చెప్తాము. అసెన్షియల్గా ఇదే కదా ప్రీచింగ్ అంటే. నువ్వు ఎలా చెప్పుకున్నా సరే దిస్ ఇస్ ప్రీచింగ్. సో కానీ వీళ్ళు వాస్తవంగా బికాజ్ దే ఆర్ రూటెడ్ ఇన్ ద ఫిలాసఫీ, వాళ్ళు వాస్తవంగా తమ గురువుల్ని ప్రసన్నం చేసుకొని భగవంతుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా నిజంగా తమ జీవితంలో వాళ్ళ కృష్ణ భక్తిని ఆస్వాదిస్తుంటారనమాట. అలా ఆస్వాదించడం వలన ఏమవుతుంది, బికాజ్ దే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కృష్ణ అండ్ దే ఆర్ న్యాచురలీ హ్యాపీ, న్యాచురలీ బ్లిస్ఫుల్. కాబట్టి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మనం చెప్తాము కృష్ణుడు ఆసనం తీసుకోండి ఆనందంగా ఉండాలి, హరే కృష్ణ జపం చేయండి ఆనందంగా ఉండండి అని చెప్పి. కానీ వాళ్ళు ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ కంపెనీలోనే ఆటోమేటిక్గా మనకి సో మచ్ ఆఫ్ ఫెయిత్. మనం గంటలు 100 6 కోర్స్ తీసుకున్నా సరే రానంతర ఫెయిత్, 18 days భగవద్గీత కోర్స్ చేసినా సరే రానంతర ఫెయిత్ వాళ్ళ సాంగత్యంలో మనకి ఫ్యూ మినిట్స్ ఆఫ్ దర్ అసోసియేషన్ మనకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే బికాస్ దే ఆర్ యాక్చువల్లీ న్యాచురల్లీ డిస్ప్లేయింగ్ దట్. ఎందుకంటే దే ఆర్ సో స్ట్రాంగ్లీ రూటెడ్ ఇన్ దేర్ కృష్ణ కాన్షియస్నెస్. సో పరమపూర్ జయపద మహారాజ్కి నేను కలిశాను. యాక్చువల్గా ఫస్ట్ వైశేషిక ప్రభుని కలిశాను అనమాట. వైశేషిక ప్రభు చెప్పాను, ప్రభుజీ నేను ఇంకా మీకు లెటర్ రాద్దాం అనుకుంటున్నాను, విజయవాడ రండి. సో యువర్ డిసైపుల్ వినయనేత ప్రభు ఈజ్ డూయింగ్ సో నైస్, సో బికాస్ ఆఫ్ విచ్ లాస్ట్ 2 years మేము టాప్డ్ అని చెప్పాను అనమాట. సో మహారాజ్ సైడ్ వెరీ హ్యాపీ. మహారాజ్ సైడ్ ఎస్ షూర్లీ కమ్, నాకు కూడా చాలా మంది ఇడ్లీ దోశ తినాలి కోరిక ఉంది, వండుతామని అడిగారు అనమాట. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ అథెంటిక్ ఇడ్లీ దోశ అని చెప్పి. ఐ సెడ్ ఎస్ మహారాజ్, ప్రభుజీ ఎవ్రీడే విల్ డూ ఇట్ ఫర్ యూ. సో ప్రభు వస్తా అని చెప్పారు. హిస్ గ్రేస్ వైశేషిక ప్రభుకి. తర్వాత జయపద మహారాజ్ వచ్చారు జీబీసీ మీటింగ్స్. ఫస్ట్ టైం ఈ లైఫ్ టైంలో జీబీసీ మీటింగ్స్లో నేను పాల్గొన్నాను నేను. సో జీబీసీ మీటింగ్స్ మహారాజ్ వాజ్ దేర్ అండ్ మహారాజ్ వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరికి కౌగులించుకుంటాను నేను చూశాను. మహారాజ్ అంటే మహారాజ్ పిలిచారనమాట. ఇలా చూస్తే నేను వెంటనే వెళ్తే మహారాజు కూడా కౌగులించుకున్నారు. సో దెన్ వెళ్ళిపోయారు మహారాజు. అనిపించింది అరే వై డోంట్ ఐ టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మహారాజ్ అని చెప్పి. సో నెక్స్ట్ రోజు నేను రాధాశ్యామ్ సుందర్ మన యానివర్సరీ ఫోటో తీశాను అనమాట. అది ఆ ఫోటో ఎంతమంది విజయవాడ వచ్చిన అందరు సీనియర్ డివోటీ చూపిస్తే ఎవ్రీ వన్ ఇస్ శ్యామ్ సుందరా అని చెప్పాను. రియల్గా నాకు కూడా అసలు అర్థమే కావట్లేదు అసలు. అరే హౌ కెన్ శ్యామ్ సుందర్ అంటే రియల్లీ ఐ మీన్ సో బ్యూటిఫుల్. రాదర్ నేను రాధామాధ చూసిన సరే అంత అట్రాక్ట్ అవ్వలేదు. శ్యామ్ సుందర్ మళ్ళీ ఆ ఫోటో చూసినప్పుడు సమూహ యానివర్సరీ రోజు నాడు శ్యామ్ సుందర్ ప్రత్యేకమైన ఒక హ్యూ ప్రజెంట్ చేసినట్టున్నాడు కదా, రైట్? శ్రీ రాధా శ్యామ్ సుందర్ భగవాన్కి. సో ఎనీహౌ ఐ షోడ్ ద ఫోటో టు మహారాజ్. సో మహారాజ్ వాజ్ వెరీ హ్యాపీ. దట్ ఐ టోల్డ్ మహారాజ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ 1, 2, 3 things, యూ బ్లెస్ మీ అని చెప్పాను మహారాజ్కి. అని మహారాజ్ చెప్పి ఎంతకో చూద్దని అడిగారు అనమాట. అంటే మహారాజ్ చాలా ఎక్కువ అవుతుందంటే సో మహారాజ్ సైడ్ యూ హ్యావ్ మనీ అని అడిగారు అనమాట. లేదు మహారాజ్ బట్ సో ఐ హ్యావ్ ద డిజైర్, లెట్ మీ సీ కృష్ణుడు ఎలా తీసుకెళ్తాడో చూద్దాం మహారాజ్ జరుగుతుంది. మహారాజ్ సైడ్ హరి బాబు లేదా గౌర ప్రేమానందే చెప్పంటాను. సో ఐ సో యాక్చువల్గా ఆ మీటింగ్ మేమే ఫుల్గా కలిసిపోతాము. కానీ మహారాజ్ ఆ టైంకి అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి వెళ్ళడానికి ఎంతో కష్టపడి వెళ్ళాం. బట్ మహారాజ్ ఈజ్ సో ఎనర్జెటిక్ అండ్ సో యాక్చువల్గా ఐఎమ్ టెల్లింగ్ యూ, మన కృష్ణ చైతన్య మార్గం మీద ఫెయిత్ రావాలి అంటే అసలు వప్పు సాంగత్యం అనేది, హరే కృష్ణ, వప్పు సాంగత్యం అనేది ఇన్ ఇట్ సెల్ఫ్ అది మనకి అంత వాణి సాంగత్యం లేనప్పుడు అది అంత ప్రభావం చూపించదు. కానీ వాణి సాంగత్యం తీసుకున్న తర్వాత ఆ వప్పు సాంగత్యం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ లిటిల్ ఇంట్రాక్షన్స్లో మనకి సాంగత్యంలో మనకి మన యొక్క ఈ మార్గం, ఈ కృష్ణ చైతన్య మార్గం మీద మనకి ఎంత ఫెయిత్ వస్తుందంటే వీ గట్ అన్లిమిటెడ్ ఫెయిత్. బికాజ్ వీ సీ వాళ్ళ జీవితాన్ని, బికాస్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు యాక్ట్ లైక్ దట్. అలా యాక్ట్ చేయడం పాసిబుల్ కాదు, అలా ఉండడం కూడా పాసిబుల్ కాదు. 1-2 రోజులు ఓకే, డే ఆఫ్టర్ డే, మంత్ ఆఫ్టర్ మంత్ వితౌట్ బ్రేక్ ఇట్స్ లిటరల్లీ ఇంపాసిబుల్ యాక్చువల్గా. బట్ దే ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ డూయింగ్ లైక్ దట్. సో టు కంక్లూడ్ టుడేస్ క్లాస్, ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈ యొక్క సంసార బంధ విచ్ఛేదానికి ఏంటంట నానా రకమైన పద్ధతులు ఉంటాయి. వాటిల్లో కూడా భగవంతుడు ఏదైతే ప్రిస్క్రైబ్ చేశాడో, ఏదైతే స్వయంగా పాటించాడో అది బెస్ట్ అని చెప్పారు. ఏంటది? భక్తి యోగ మార్గం, రైట్? సో కృష్ణస్ పర్సనల్ టెల్లింగ్ సర్వధర్మాన్ని పరిత్యజ్య, దాన్ని భాగవతంలో అదే చెప్పారు.
అండ్ శ్రీ చైతన్య మహాప్రభు అదే దాన్ని పాటించారు. అండ్ దీన్ని ఎలా పాటించాలి? ఒక ప్రామాణికమైన గురువులు వైష్ణవుల యొక్క మార్గనిర్దేశకంలో మనం పాటించినప్పుడు దట్ ఈస్ ద ఛాలెంజ్ యాక్చువల్లీ. మనకంటే ఒక మనసు ఉంటుంది, దానికి ఒక ఇండిపెండెంట్ ఆలోచనలు ఉంటాయి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్, పెయిన్ఫుల్ మెనీ టైమ్స్ ఆ ప్లాన్స్ ఎగ్నెస్ట్గా కన్విన్స్ ఎగ్నెస్ట్గా వెళ్ళడము. బట్ దెన్ దట్ ఈస్ ద ప్రాసెస్. ఎందుకంటే భక్తి యోగ మార్గంలో ఛాలెంజే అహంకారం, మిథ్యాహంకారం. ఆ మిథ్యాహంకారమే ఇండిపెండెంట్ మైండ్. దాన్ని మనము కంట్రోల్ ఎలా చేసుకోగలమంటే 600 అయినా సరే నేను ఫాలో అవుతానని చెప్పి. సో అలా చేయడం ద్వారా ఏమవుతుంది? ఆటోమేటిక్గా గురు ఈజ్ ప్లీజ్డ్, అండ్ దెన్ కృష్ణ ఈజ్ ప్లీజ్డ్, అండ్ దెన్ గురు ఈజ్ ప్లీజ్డ్. తర్వాత ఏమవుతుంది? గురువు మార్గదర్శనంలో భక్తి యోగ చేయడం ద్వారా ఫస్ట్ ఏమవుతుంది? భగవంతుని పట్ల అనురక్తి అంటే అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఆ అనురక్తి అనేది ఇంకాస్త ముదిరిన తర్వాత ఏమవుతుంది? భగవంతుని యొక్క హృదయం అనేది మనకి అర్థమవుతుందని చెప్పారు అనమాట. దట్ ఈస్ అప్పుడు కలిగే స్వాంత్వన, ఆ సాటిస్ఫాక్షన్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ లెవెల్. అది చెప్తే వచ్చేది కాదు, దట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ లెవెల్. అది గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, శిల ప్రభుపాద్ కి, సమవేత భక్త వృంద కి, నితాయ్ గౌర్ ప్రేమానందే.